ప్రాణ్యస్ మొదలు పెట్టుకుందాం. ప్రార్థన. సకలమైన ఆశీర్వాదములకు కారణభూతుల పనులకు తండ్రి సురక్షితం దేవా, మీకు దేవా వేలాది కోటాలను చేయించుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధికి ఉంచవలసిందిగా తండ్రి దేవా. 2021 సంవత్సరంలో తండ్రి మొదటి పునరుద్ధాన దినం రోజు తండ్రి మేము కూడుకున్నాం తండ్రి దేవా. ఇక చలికాలంలో తండ్రి వీళ్ళు దేవా మీ సన్నిధికి రావటం తండ్రి పొద్దున్నే దేవా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ కాదు తండ్రి. రాగలిగే ఆ శక్తిని తిని నమ్మకాన్ని విశ్వాసాన్ని తండ్రి ఎక్కడ ఎప్పుడు వెనకడుగు వేయకుండా ముందుకు మాత్రమే సాగే ఆ యొక్క ఆ దృఢ సంకల్పాన్ని తండ్రి. ఎందుకంటే 7 సంవత్సరాల్లో తండ్రి దేవా అనేక వర్షాల్లో తడిసాము తండ్రి, అనేక దేవా సీజన్స్ తండ్రి, ఎండలో తడిసాము తండ్రి దేవా, చెలిలో తండ్రి ఎండావ తండ్రి, ఎన్నో జరిగినాయి తండ్రి. వాటన్నిటినీ తండ్రి దాటుకుంటూ దేవా సంఘం తండ్రి అభివృద్ధి చెందుతూ ఇక్కడ దాకా వచ్చినాయి తండ్రి దేవా. ఈ యొక్క సమ్మర్లో తండ్రి దేవా ఎండ వేడిమి లేకుండా తండ్రి, రాబోయే వర్షాకాలంలో తండ్రి తడవకుండా తండ్రి, రాబోయే చలికాలంలో తండ్రి ఎండిపోకుండా తండ్రి మీరు దేవా ఒక స్థిరమైన ప్రదేశాన్ని అడిగా తండ్రి. మీరు దేవా సొంత ప్రదేశాన్ని ఇచ్చి తండ్రి దాంట్లో దేవా సంఘాన్ని మీరు కట్టిస్తున్నప్పుడు తండ్రి దేవా అవును తండ్రి సంఘానికి ఆవరణాన్ని తండ్రి మీరు కట్టిస్తున్నప్పుడు దాకా దేవా మేమందరం తండ్రి నమ్మకంతో విశ్వాసంతో ముందుకు సాగటానికి మీరు అవకాశాన్ని చేకూర్చుదా దేవా. దేవా విషయాన్ని కొంచవలసిందిగా ప్రతి ఒక్కరు నమ్మకంతో విశ్వాసంతో మన మిమ్మల్ని వెంబడించి తండ్రి జీవనం అందరూ పొందగలిగే విధంగా సాధించవలసింది తండ్రి. వివిధ పాటల ప్రార్థన ద్వారా వాక్యం మీ క్రమంగా పరిశుద్ధాత్మ దేవా విజయపద క్రియ ద్వారా తండ్రి ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోవాల్సింది ముస్లిం చెందిన ప్రతి పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ నామాన్ని అడుగుచున్నాను తండ్రి. పాఠ్యపుస్తకంలో నుండి 61వ పాట పాడుకున్నాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతును. అపాయము రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమే నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమే నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా.
సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. 38వ పాట, దేవాది దేవుడు మహోపకారం. అందరం పాడదాం, అందరికీ వచ్చిన పాటే. దేవాది దేవుడు మహోపకారుడు, మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు మహోపకారుడు, మహత్యము గల మహారాజు. ప్రభువుల ప్రభువు, రాజుల రాజు, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువు, రాజుల రాజు, ఆయన కృప నిరంతరముండును. దేవాది దేవుడు మహోపకారుడు, మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు మహోపకారుడు, మహత్యము గల మహారాజు. సునాద వత్సరము, ఉత్సాహ సునాదము, నూతన సంవత్సరాది నూతన శతాబ్దము. సునాద వత్సరము, ఉత్సాహ నూతన సంవత్సరాన్ని చిన్న దేవుడు సంవత్సరాది నూతన శతాబ్దము. ఉత్తమ దేవుని దానములు, ఉత్తమ దేవుని దానములు. దేవాది దేవుడు మహోపకారుడు, మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు మహోపకారుడు, మహత్యము గల మహారాజు. యుగ యుగముల దేవుడవు, ఉన్నవాడవు అనువాడవు, జగమంతా ఏలు జీవాధిపతి నీవే. యుగ యుగముల దేవుడవు, ఉన్నవాడవు అనువాడవు, జగమంతా ఏలు జీవాధిపతి నీవే. నీదు క్రియలు ఘనమైనవి, నీదు క్రియలు ఘనమైనవి. దేవాది దేవుడు
పాట పాడుకుందాం. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును. యేసుని నామంలో సమస్తం ఉన్నాయి. ఆయన నామం అనే నామముల కన్నా ఉన్నతమైన నామం. మన జీవితంలో ప్రతి ఒక్క సమస్యని పారద్రోలగలిగిన శక్తి కలిగిన నామం. కాబట్టి అందరం కలిసి ఉద్యోగంగా యేసుని నామంలో మన బాధలు పోవును ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృదులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసుని నామములో బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును.
ఇంకో పాట పాడుకుందాం. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటే ఉత్తమం. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. ఆరాధనా ఆరాధన హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే
ఆఖరి పాట పాడుకుందాం. 250వ పాట. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదను. ఎల్లవేళలా మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఏ పనిలో ఉన్నా కానీ ఎల్లవేళలా మన హృదయంలో నుండి ఆయనకి స్తుతి మహిమ చెల్లింపవలసిన వారమై ఉన్నాం మనం. ఎందుకంటే ఈ జీవితం ఆయనది, ఈ ఆయుష్ ఆయనది, ఈ బలం ఆయనది. మన దగ్గర ఏది ఉన్నా కానీ అది ఆయన ఉచితమైన కృపను బట్టి మనం పొందుకున్నదే. మన గొప్పతనాన్ని బట్టి మనం మంచివారమని ఇవ్వలేదు ఆయన. మన నీతి కార్యాలన్నీ ఆయన దృష్టిలో మురికి గుడ్డగా ఎంచబడుతున్నాయంట. కాబట్టి దేవాది దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ముఖ్యంగా నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఆనందంగా ఉన్నారా? అనవసరంగా నూతన సంవత్సరం వచ్చిందేంటి? 2020 బాగుందా? కరోనా వైరస్తో బాగాలేదు కదా. 2020 అస్సలు బాగాలేదు. 2021లోకి వచ్చాం. మరి ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఆయన్ని ఆరాధించాలి. హృదయపూర్వకంగా పాడదాం. అందరికీ వచ్చిన పాట హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేది. హేమ, గాయత్రి ముందుకు వచ్చేయండి ఇద్దరు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. గట్టిగా ఎందుకు అంటే గట్టిగా హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన సైన్యములకు అధిపతి మన జీవితాన్ని నడిపించడానికి స్తుతించెదము. అలసాధ్యములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అందరికీ వచ్చిన పాడండి. ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. అందరం పాడదాం. మార్కులు తప్పుల వాడుకోండి ఇంకా గట్టిగా. ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నా కురిపిస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. 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 ఆనాడంట చెరసాలలో ఉండగా పౌలు ఇలా పాడుతున్నారు కదా. చెరసాలలో ఉన్న వారి బంధకాలు తెగిపోయినాయి అంట. చెరసాలలో ఎవరుంటారు? కేవలం చెరసాల తలుపులే కాదు బద్దలైంది. చెరసాలలో ఉన్నారు కదా కొంతమంది తప్పులు చేసిన వారు, పాపాలు చేసిన వారు, అవిధేయతతో ఉన్నవారు. వారి బంధకాలు, పాపపు బంధకాలు తెంచివేయబడ్డాయి. ఆనాడు పౌలు శీల ఆరాధిస్తూ ఉంటే వారి శరీరం అంతా గాయాలు, ఎంతో కొట్టబడి, ఎంతో ఇబ్బందితో, బొండతో బిగించబడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే వారి గాయాలన్నీ కట్టివేయబడ్డాయి అంట. దేవాది దేవుడు, గొప్ప దేవుడు ఈరోజు నీ జీవితంలో పనిచేస్తున్న అపవాది మీద జయం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మౌనంగా కాదు, ఏదో ఆరాధించాలి కాబట్టి కాదు, కానీ హృదయపూర్వకంగా పూర్ణ శక్తితో మనకున్న శక్తినంతా, మనకున్న బలాన్నంతా, మనకున్న సంతోషం అంతా ఉపయోగించి ఆనందంగా పాడదాం. ఆఖరి పాట హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉత్సాహంతో, సంతోషంతో దేవాది దేవుడు
నిలబడినట్లయితే కొద్ది సమయం తండ్రిని దేవుని ఆరాధించుకుందామంటే ఎంతో విలువైన సమయం. ఈ సమయం లోకంలో మన సొంత పనుల్లో మనం ఎంతో ఇష్టంగా ఎంతో బిజీగా మన ఇష్టమైన పని చేసుకుంటాం, కానీ ఇది దేవుడు మన జీవితంలో మనకి ఇచ్చిన సమయం. ఇది ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి ఎంత ఆరాధించినా తక్కువేనండి. ఎలా ఆరాధించినా ఇంకా తక్కువే, ఇంకా తక్కువే, ఇంకా తక్కువే. కోటాను కోట్ల దూతలు ఆయన్ని రేయింబగలు ఆయన్ని స్తుతిస్తూనే ఉన్నారు, ఆరాధిస్తూనే ఉన్నారు. ఆపకుండా ఆయన ఆరాధించడంలో ఆనందాన్ని పొందుకోగలుగుతున్నారు. కాబట్టి ఈ రోజున మనం కూడా అనిత్య రాజ్యంలో చేర్చబడాల్సిన మనం, శాశ్వత జీవాన్ని పొందుకోవాల్సిన మనం, ఈ లోకంలో గొప్ప దీవెన్ని ఆశీర్వాదాన్ని పొందుకోవాల్సిన మనం, నిన్ను తలలాగా నిలబెడతానని వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి ఏ మనిషి మనకు గ్యారంటీ ఇవ్వడు, కానీ ఏ మనిషి మనకు అంతగా సహాయం చేయడు. కానీ మన దేవుడు మన గుంటలో నుండి మనల్ని మన చెయ్యి పైకి పట్టుకొని లేవనెత్తే దేవుడు, ఉన్నత స్థలాల మీదకి ఎక్కించే దేవుడు, ఆయన దీవెనలతో నింపడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఈరోజు నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చి ఉండగా అందరం కలిసి హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధిద్దాం, హృదయపూర్వకంగా ఆయన్ని గణపరుద్దాం, హృదయపూర్వకంగా ఆయన చేసిన మేళ్లు, గతించిన కాలం అంతట్లో ఆయన చేసిన ఉపకారాలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ, దేవా ఏ పాటి వాడినయ్యా, ఏ పాటి దాన్నయ్యా, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించటానికి ఏ పాటి వారము తండ్రి, అల్పులము నాయన, అయోగ్యులము దేవా, మీ సన్నిధి మాకు కావాలి తండ్రి, మీ కృప మాకు కావాలి. మేము ఈ స్థితిలో ఉండటానికి మేము అర్హులం కాదు తండ్రి. ఎక్కడో లోకంలో నశించిపోతున్న మమ్మల్ని, పాప బంధకాల్లో బంధించబడి ఉన్న మమ్మల్ని తండ్రి, లోకపు ఆకర్షణ వెనకాల పరుగులు పెడుతున్న మమ్మల్ని దేవా పేరు పెట్టి పిలుచుకున్నావయ్యా. మీరు వచ్చారు తండ్రి, మమ్మల్ని వెతుక్కుంటారు. ఆయన మొదట మీరు ప్రేమించారయ్యా, మా నుంచి ఏమి ఆశించకుండానే మా గురించి రక్తాన్ని కార్చావు తండ్రి. ఏమి గలవారమయ్యా. ఈరోజు హృదయపూర్వకంగా ఆరాధించగలిగే మనసు, హృదయపూర్వకంగా నిన్ను గణపరచగలిగే మనసు, హృదయపూర్వకంగా నిన్ను చేర్చుకునే మనసు మాకు దయచేయండి దేవా. ఇదే అనుకూలమైన సమయం తండ్రి. మీరు మా జీవితాల వైపు చూస్తున్న సమయం నాయన, మీరు మా హృదయాన్ని పరీక్షిస్తున్న సమయం తండ్రి. మీరు నాయన మా జీవితాల్లోకి రావడానికి మీరు ఏర్పరచుకున్న సమయం దేవా. ఈ సమయాన్ని మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మా జీవితంలో మీరు చేసిన ప్రతి ఒక్క మేలుని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీవు చేసిన
చేతులు ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి హృదయపూర్వకంగా ఆరాధిద్దామండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది వేలాది వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి అందరూ చెబుదామండి. అయ్యా నువ్వు చేసిన ఉపకారాలకు ఏం చెల్లించలేవా? చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా? ఏలాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? కపట నటనలు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా? కపట నటనలు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, 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 ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా. ఏమి ఇవ్వగలవారము తండ్రి? వేలాది నదులంత విస్తారమైన తైలమున మీకు ఇచ్చినా కానీ అదే మీకు సంతోషాన్ని ఇవ్వదు దేవా. వేలాది పొట్టేళ్లను నీకు బలిగా అర్పించినా కానీ అది కూడా నీకు ఆనందాన్ని కలుగజేయదు తండ్రి. పరిశుద్ధుడా, ఎటువంటి కపట నటనలు లేనట్టి హృదయాన్ని, ఎటువంటి మచ్చ డాగు లేని జీవితాలు, ఎటువంటి నాయన పాపం అంటని పరిశుద్ధమైన జీవితాలు దేవా. ఎటువంటి నాయన కల్మషం లేని, ఎటువంటి వేషధారణ లేని, కపటత్వం లేని, పైన ఒక మాట లోపల ఒక మాట దాచుకొని ఉంచుకునే ఆ హృదయాలు కానీ ఇవేమీ నీకు నచ్చవు కానీ దేవా.
ఆ వేషధారణ విడిచిపెట్టి నాయన కపటత్వాన్ని తీసివేస్తండి అయ్యా. మా హృదయాన్ని ఇప్పుడే శుద్ధి చేసుకొని, ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచదని వాక్య భాగం సెలవిస్తూ ఉన్నప్పుడు హృదయ శుద్ధి లేకుండా నాయన నిన్ను చూడలేము తండ్రి. హృదయ శుద్ధి లేకుండా దేవా నీ మాట వినిపించదయ్యా. హృదయ శుద్ధి లేకుండా నాయన నీ దగ్గరికి మేము రాలేము తండ్రి. హృదయ శుద్ధి లేకుండా దేవా నీ సన్నిధిలో మేము నిలబడలేము నాయన. మా హృదయంలో పాపం, అవిధేయత, అపవిత్రత, మత్సడాగు ఉన్నప్పుడే నీ నుంచి దూరంగా పారిపోతాం నాయన. ఎందుకంటే వెలుగు దగ్గరికి చీకటి రాలేదు దేవా. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. చీకట్లో ఉన్నవారు వెలుగుని నాయన గుర్తించలేరు తండ్రి. చీకట్లో ఉన్నవారు వెలుగును పొందుకోలేరయ్యా. చీకట్లో ఉన్న వారికి వెలుగు విలువ అర్థం కాదు తండ్రి. పరిశుద్ధుడా చీకటిని జయించాలి నాయన. ఆ చీకటిని మా నుంచి దూరపరచుకోవాలి తండ్రి. చీకటితో మేము పోరాడాలి దేవా. పరిశుద్ధుడా ఇక్కడ ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో పెట్టుకుంటున్నామయ్యా. మీరు ఎంచుకున్న మీ బిడ్డలు తండ్రి, ఈ మీ సన్నిధిలో నాటబడిన ప్రతి ఒక్కరు దేవా మీ చేత ఎంచుకోబడిన వారేనా. ఇక్కడ ప్రతి ఒక్కరిని మీ చేతిలో పెట్టుకుని ఎవరు అవసరంతో మీ సన్నిధికి వచ్చారు అయ్యా, ఎవరు కన్నీటితో, బాధతో, సమస్యలతో మీ సన్నిధికి వచ్చారు మీకు తెలుసు తండ్రి. మాకు తెలియకపోవచ్చు దేవా. మా అందరి జీవితాల్లో తండ్రిగా మీరు నిలబడి ఉన్నారయ్యా. మమ్మల్ని ఆదరించడానికి, మమ్మల్ని ధైర్యపరచడానికి, మా ప్రతి ఒక్క అవసరతను తీర్చడానికి, మా కన్నీటిని నాట్యముగా మార్చడానికి, మా కన్నీటిని శాశ్వతంగా తుడిచివేయడానికి పరిశుద్ధాత్మ దేవాను దిగి వచ్చావు తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. మా కుటుంబాలకు విడుదల తెచ్చేయండి తండ్రి. మా కుటుంబాలకు రక్షణ తెచ్చేయండి ఆయన. ఏ ఒక్క డెక్క విడవబడకుండా మా కుటుంబాలు విడుదల పొందుకోవాలి దేవా. మా కుటుంబాల్లో ఇంకా అపవాది రాజ్యం వెళ్తుందా? అన్న, అక్క, తల్లి, తండ్రి ఎవరినైనా మా జీవితాలు ఇంకా సమస్యలు ఉన్నారు, నా వారే, నా ఇంటి వారే ఇంకా మీకు దూరంగా ఇంకా సమస్యల్లో నాయన కొట్టుబిట్టాడుతుంటే దేవా వారి వైపు మీరు చూస్తున్నారు తండ్రి. వారి సమస్యలు మీరు చూస్తున్నారయ్యా. మా ప్రార్థనలు బట్టి వారికి విడుదల అవడానికి సిద్ధంగా ఉన్నావు దేవా. పరిశుద్ధ వారందరినీ నాయన రక్షణలోకి నడిపించండి దేవా. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించడమని ధైర్యంగా మేము చెప్పుకోగలగాలి తండ్రి. ఒకరు విడవబడి ఒకరు నిత్య నరకాగ్నికి, ఒకరు నిత్య పరలోక రాజ్యానికి కాదయ్యా. నేను నా ఇంటి వారు నీ రాజ్యంలో నిలబడి ఉండాలి దేవా. నేను నా ఇంటి వారు రక్షణ పొందుకోవాలి తండ్రి. నేను నా ఇంటి వారితో కలిసి నిన్ను ఆరాధించాలయ్యా. నేను నీ ఇంటి వారి నీ సన్నిధిలో కుటుంబంగా రావాలి తండ్రి. నేను నా ఇంటి వారితో కలిసి నీ కాడిని మోయాలి దేవా. నేను నా ఇంటి వారితో కలిసి నీ రాజ్య సువార్తను ప్రకటించాలి తండ్రి. నేను నా ఇంటి వారితో నీ ప్రేమను ప్రకటించాలి దేవా. నా ఇంటి వారు నశించిపోతున్నారు తండ్రి. నా ఇంటి వారి లోకంలో విడవబడుతున్నారయ్యా. నా ఇంటి వారి సమస్యలు ఉన్నారు తండ్రి. నా ఇంటి వారి లోకంలో పాపంలో ఉన్నారయ్యా. నా ఇంటి వారి లోక ప్రలోభాల ఆకర్షణ బంధించబడి ఉన్నారు దేవా. నా ఇంటి వారికి విడుదల దయచేయండి దేవా. పరిశుద్ధుడా నీకే వందనాలు. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన
చేర్చుకుంటున్నామయ్యా. యెహోవా ఈరే మా ప్రతి ఒక్క అవసరతను చూచున్న దేవుడు అయ్యా. యెహోవా రాఫాగా మేము అనారోగ్యంతో ఉన్నప్పుడు, మేము రోగిగా ఉన్నప్పుడు అయ్యా వైద్యునిగా దేవా యెహోవా రాఫాగా మమ్మల్ని స్వస్థపరచడానికి వచ్చావయ్యా. మేము ఒంటరిగా ఉన్నప్పుడు తండ్రి మీరు మాకు తోడుగా నిలవబడ్డారు దేవా. ఆయన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మా హృదయం ఆయన నెమ్మది లేని పరిస్థితుల్లో అయ్యా కలవరంతో నిండిన మా హృదయాలు నెమ్మదిపరచడం, సమాధానాన్ని కలుగ చేయటం యెహోవా షాలేంగా ఆయన దిగి వచ్చావు దేవా. ఏమిచ్చినా మీరు నాన్న మేము తీర్చుకోలేము తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవ మీరు మాకు కావాలయ్యా. మీ మాట మాకు కావాలి తండ్రి. మీ సన్నిధి మాకు కావాలయ్యా. మిమ్మల్ని చూడగలిగే కన్నులు మాకు కావాలి తండ్రి. మిమ్మల్ని స్తుతించే పెదవులు మాకు కావాలి దేవా. మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. ముఖ్యంగా యవనస్తులు మీ చేతిలో పెట్టుకుంటున్నాం తండ్రి. యవన కాలమందు బిడ్డలు నాయన నిన్ను ప్రేమించి, నిన్ను వెంబడించి, నీ కొరకు వాడపడి, నీ కాడిని మోసి దేవా తమ భుజాలు బలపరుచుకొని గొప్ప మెండైన దీవెనలు నాయన బిడ్డలు పొందుకునే విధంగా సహాయం చేయండి. మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తుని వారికి దయచేయండి. యవన కాలంలోనే అపవాది తండ్రి యవనస్తులనే పట్టుకుంటుందయ్యా. యవన కాలమే దానికి ఎంతో ప్రియము తండ్రి. మీకు యవన కాలం ఎంత ఇష్టమో, యవనస్తులు మీకు ఎంత ఇష్టమో అపవాది కూడా అంతే విజృంభంతో నాయన యవనస్తులు వెనక్కి లాగుతూ, యవన కాలంలో ఉన్న వారిని లోక ప్రలోభాల్లోకి, లోకపు ఆకర్షణలోని, లోక పాపంలోనికి నెడుతూ మీ నుంచి దూరపరుస్తూ ఉండగా యవనస్తులు మీ చేతిలో పెట్టుకుంటున్నామయ్యా. యవన కాలం బహుశ్రేష్టము తండ్రి. ఎంతో దీవెనకరమైన యవన కాలం. లోకంలో లోక ప్రలోభాల్లో గనక, సాతాను తంత్రంలో గనక మోసపోయి పోగొట్టుకుంటే మరలా ఆ యవ్వన కాలం ఎప్పటికీ రాదు తండ్రి. యవ్వనస్తులు తమ యవ్వన బలాన్ని, యవ్వన జ్ఞానాన్ని, ఆ యవ్వన సమయాన్ని, ఆయుష్ మీకు ఇవ్వగలగాలి దేవా. ఎవరైతే తమ యవ్వన కాలంలో మిమ్మల్ని వెంబడిస్తారు వారి జీవితాలను మీరు కడతారు తండ్రి. మీరు నాయన ముందుకు తీసుకువెళ్తారు దేవా. ఆనాడు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు బానిసలుగా నాయన ఆ బబులోను ప్రాంతానికి కొనుక్కోబడ్డారు తండ్రి. కానీ బానిసలుగా ఉన్న ఆ చిన్న యవనస్తులు దేవా తమ జీవితాల్లో మీకు స్థానం ఇచ్చి, మీ కొరకు నిలవబడి, ఏది ఏమైనా కానీ మిమ్మల్నే సేవిస్తామని ఎప్పుడైతే యవనస్తులు నిలవబడి ఉన్నారో అయ్యా ఆ నలుగురు యవనస్తుల్ని మీరు ఉన్నత స్థలాల మీద నిలవబెట్టారు దేవా. అయ్యా గొప్ప దేవుడివి అయ్యా. వారితో ఉన్న దేవుడు లోకం గుర్తించింది తండ్రి. దానియేలు దేవుడిగా, షద్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుడిగా, ఆ రాజు, ఆ రాజ్యము, ఆ దేశమందల ప్రజలందరూ గుర్తించారయ్యా. ఈరోజు యవనస్తులు దేవుడిగా నువ్వు గుర్తించబడాలనుకుంటున్నావు తండ్రి, ఆశిస్తున్నావు దేవా. కానీ యవనస్తులు నాయన లోకంలోనికి, పాపంలోనికి ఆకర్షించబడుతున్నారేమో. ఒక్కసారి యవన బిడ్డలు మీరు దర్శించండి. ప్రతి ఒక్క యవన బిడ్డని ఇప్పుడే నాయన, ఇప్పుడే దేవా మీరు మాట్లాడండి. వారి హృదయాలను మీరు తట్టండి. ఈ లోకం కాదు శాశ్వతమైనది, అసలైనది ఉంది. అది నీ ప్రేమ, శాశ్వతమైన నీ ప్రేమ, శాశ్వతమైనది నీ దీవెన అని బిడ్డలు అర్థం చేసుకొని మీరు సిద్ధపరిచిన దీవెనలు బిడ్డలు అడుగు పెట్టగలిగే విధంగా యవనస్తులతో మీరు మాట్లాడండి. బలపరచుకోమని వేడుకొనిచున్నామయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. కుటుంబాలు ఎవరైతే వచ్చారో దేవా వారిని పేరు పేరున ప్రత్యేకంగా మీ చేతిలో పెట్టుకుంటున్నాం తండ్రి. కుటుంబాలుగా వచ్చిన వారిని దీవించండి. ఇంకా కుటుంబాలుగా రాలేకపోతున్న వారిని మీ చేతుల్లో పెట్టుకుంటున్నామయ్యా. ఏ ఒక్క డెక్క విడవబడకుండా ఈ కుటుంబాలకు 2021వ సంవత్సరమైన దేవా వారికి రక్షణ దయచేయండి తండ్రి. నా ఇంటి వారి రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్క బిడ్డలో దయచేయండి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గృహానికి రక్షణ సిద్ధపరిచి ఉంచారయ్యా. కానీ మేమే పొందుకోలేకపోతున్నామేమో తండ్రి. అది అర్థం చేసుకొని ఎవరికి వారిని పరిశీలించుకుంటున్నాను. నా ఇంటి వారి మార్పు గురించి నేనేం చేయాలి అనే ఆశ, కోరిక, ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగచేయండి. ముందున్న సమయాన్ని మీ చేతిలో పెట్టుకుంటున్నాను దేవా. మమ్మల్ని అందరినీ మీరు ముందుకు నడిపించండి అయ్యా. మీ మాట, మీ స్వరాన్ని మాకు అందరూ వినిపింప చేయమని మీరే మమ్మల్ని బలపరిచి ఆరాధన ఆదరణంత వరకు మెదర్శన జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సకలమైన ఆశ్రయకాంబతో పరలోక తండ్రి, సౌందర్య సంరక్షింపుతున్న దేవా మీకు దగ్గర అక్కడ చేయించుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధి ఉంచవలసిందిగా తండ్రి దేవా. మీ యొక్క అద్వితీయమైన సన్నిధిని తండ్రి, మీ యొక్క గొప్ప వెలుగులు తండ్రి దేవ, మీరిచ్చే ఆనందాన్ని తండ్రి రుచి చూడాలంటే తండ్రి దేవా అది అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది తండ్రి దేవా. మీ సన్నిధి తండ్రి దేవ ఆషామాషిగా, సరదాగా తండ్రి, ఆకతాయితనంగా తండ్రి పొందుకునే అవకాశం లేదు తండ్రి దేవా. సర్వ సృష్టికర్త తండ్రి దేవా, నీ సన్నిధిలో తండ్రి భయంతో, భక్తితో తండ్రి మేసు నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవా నువ్వు తండ్రి 100% దేవా నువ్వు దీవించే దేవుడు తండ్రి. ఆడి తప్ప అన్నాడు కాదు తండ్రి దేవా.
వాగ్దానం చేసిన వాడవు తండ్రి దేవా, నమ్మదగిన వాడవు తండ్రి. ఖచ్చితంగా తండ్రి ఉదయం వచ్చే వరకు ఎత్తుకునేది నేనే తండ్రి వాగ్దానం చేస్తున్నాను తండ్రి. అనేక వాగ్దానాలతో తండ్రి 30,000 వాగ్దానాలతో తండ్రి పరిశుద్ధ గ్రంథాన్ని దేవా నింపావు తండ్రి. అది ఎవరి గురించో కాదు తండ్రి దేవా, నా గురించి తండ్రి. ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని దాన్ని ఎత్తి చెబుతారు తండ్రి దేవా, నమ్మకంతో తండ్రి ఈ ప్రతి ఒక్క వాగ్దానం నాకే నమ్ముతారు తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు తండ్రి. ఈ పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానం తండ్రి ఏ ఒక్కరిది దేవా, ఏ ఒక్కరి సొత్తు కాదు తండ్రి, ప్రతి ఒక్కరిది తండ్రి. ఎవరైతే నమ్మకంతో తండ్రి ఇది నా కొరకే రాయబడింది, ఇది నాది అని ఎవరైతే అనుకోగలుగుతారు తండ్రి, ప్రతి ఒక్కరిది పరిశుద్ధాత్మ దేవా మీ సన్నిధికి ఉంచవలసిందిగా తండ్రి. ముఖ్యంగా తండ్రి ఈరోజు దేవా రాలేకపోయిన బిడ్డలు మీ చేతులు పెట్టుకుంటున్నావు. ఎందు నిమిత్తం మాకు తెలియదు కాదు తండ్రి దేవా, మీ సన్నిధిని తండ్రి మీ సన్నిధిలో మాధుర్యాన్ని తండ్రి రుచి చూడగలిగే విధంగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మీ సన్నిధిలో ఎదిగిన అటు విధంగా సాయించవలసిందిగా తండ్రి. మొదలుగా రాలేని బిడ్డలు తండ్రి మొదలుగా మీ సన్నిధిలో పెట్టుకోండి, మీ చేతులు పెట్టుకుంటున్నావు తండ్రి. బిడ్డలు మీరు తీసుకురండి తండ్రి. ఎక్కడా తండ్రి లోకంలో ఎక్కడా తండ్రి సమస్యలు పాపాలు ఇరుక్కుపోకుండా తండ్రి మీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డ ఎదిగే విధంగా సాయించవలసిన కొత్త పరిశుద్ధాత్ముడు వరకు పాటలు తండ్రి సితారాంధారావు దేవా మీ యొక్క నామాన్ని మహిమపరిచయం కనపరిచాం తండ్రి. మా స్థితుల మీద తండ్రి మీరు రాసిన విధానం బట్టి దేవా మీకు అక్రమం చేయించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు దేవా వాక్యం ద్వారా తండ్రి మీరు నాతో ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి తండ్రి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సిద్ధపరిచి స్థిరపరిచి దేవా సిద్ధపాటును దయచి దేవా 2021 నూతన సంవత్సరం నూతన పోరాటాలు తండ్రి దేవా మేము తండ్రి నూతన పోరాటానికి తండ్రి మేము సిద్ధపడి తండ్రి దేవా ప్రతి వారం తండ్రి దేవా మమ్మల్ని మేము సిద్ధపరచుకుని తండ్రి దేవా అపవాదితో పోరాటానికి తండ్రి ప్రతి వారం తండ్రి సిద్ధపాటు కలిగి తండ్రి దేవా మీ విజయాన్ని పొందిన విధంగా సాయించవలసి గొప్ప పరిశుద్ధాత్మ దేవా వాక్యం ద్వారా తండ్రి మీరు నాతో ప్రతి ఒక్క బిడ్డ దేవుని మాట్లాడవలసిందిగా ముసమ్మిచ్చి ప్రతి పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ నామాన్ని అడుగుచున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్. మనం యెషయా గ్రంథం 61 అధ్యాయం 1వ వచనాన్ని మనం గత 2-3 రోజులు చూసుకుంటున్నాం. మనం అయితే చివరిగా ఈ యొక్క టాపిక్ని ముగించుకునే ముందు మనం తిరిగి అదే వచనం తీద్దాం. మనం యెషయా గ్రంథం 60వ వచనం 60 అధ్యాయం 61వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. పాత నిబంధనలో 620వ పేజీలో. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చాలండి. ఇక్కడ మొదటిగా మనం చూసుకున్నాం. మనం ఇది 31st నైట్ 1వ తారీఖు రెండు రోజులు వరుసగా దీని గురించి మాట్లాడుకున్నాం. మనం చూస్తే కనుక నీకు వెలుగు వచ్చి ఉన్నది. అయితే ఈ మాటను మనం తర్వాత తీసుకుందాం. మొదటగా మనం చెప్పుకున్న వాక్యాన్ని ఒక్కసారి రిఫరెన్స్ తిరిగి నేను చెప్తున్నాను. లెమ్ము గురించి మనం చెప్పుకున్నాం. మనం 31వ తారీఖు రాత్రి లెగు. ఏ ఉద్దేశం లెగు? ఖచ్చితంగా దేవుడిని దీవించబోతున్నాను లెగు. నీ ఉన్న స్థితిని, నీ పాత స్థితిని, నీ పాప స్థితిని, నీ అనుమానపు స్థితిని, నేను ఇంకా ఇంతేనేమో అనే అనుమానంలోంచి, బాధలోంచి, నిరాశ నిస్పృహలోంచి మొదట నువ్వు దిగ్గున లెగు. అనుమానంతో కాదు, లెగిస్తే ఏం జరుగుతుంది, లేకపోతే ఏమవుతుంది, లెగవాలంటావా అనే ఆలోచన కాదు అది, అనే డౌట్ నీ మనసులోంచి తీసివేసి నువ్వు మొదట ఉన్న స్థితిని నువ్వు మర్చిపోయి వెంటనే లెగిసి దీవించబడే ఉద్దేశంతో, దీవించబడాలనే ఆశతో లెగు. రెండో పాయింట్ చూసుకుంటే రెండో చెప్పుకున్నాం మనం. 1వ తారీఖు తేజరిల్లము. తేజరిల్లటం అంటే కనుక అభివృద్ధి పొందటం, దీవించబడటం. నువ్వు తేజరిల్లాలని ఆశతో లెగిసావు. ఇప్పుడు తేజరిల్లబడటానికి కావాల్సినటువంటి పని, తేజరిల్లబడాలంటే మనం చూసుకుని 1వ తారీఖు చూసుకొని మనం నువ్వు తేజరిల్లాలి, అభివృద్ధి పొందాలి, నువ్వు ఉదయించాలి. నీ ద్వారా దేవుని యొక్క కాంతి ప్రతి ఒక్కరికి ప్రసరింపబడాలి, నీ ద్వారా అనేక మంది దీవించబడాలి అంటే కనుక దేవుని మాట వినాలి, దేవుని మాటని ఆజ్ఞగా పాటించాలి. మన అబ్రాహాము చూసుకున్నాం మనం. దేవుని మాటగా పాటించిన అబ్రాహాము చూసుకున్నాం. దేవుని మాటని పాటించలేని ఆదాము చూసుకున్నాం. అయితే ఫస్ట్ మాటగా నువ్వు ఆశతో, నేను దీవించబడాలని ఆశతో లేగు. ఆ తర్వాత దీవించబడటం గురించి దేవుని మాటని ఖచ్చితంగా విను. బాగుంది. ఇప్పుడు
చివరి పాయింట్కి వద్దాం మనం. అయితే ఇక చూడండి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజోళ్ళము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఇప్పుడు వద్దాం మనం. ఈ రెండు నువ్వు ఖచ్చితంగా నువ్వు దీవించబడాలని ఆశతో లేవు, దీవించబడటం గురించి మాట విను. ఈ రెండు జరగాలంటే కనుక నీకు కావాల్సింది మొదట నమ్మకం. ఏమని? నీకు వెలుగు వచ్చి ఉన్నది అని నువ్వు నమ్మగలగాలి. నీ జీవితంలో వెలుగు వచ్చే ఉన్నది, వచ్చేసిందని చెప్పి నమ్మాలి. నువ్వు చీకట్లో ఉన్నప్పుడు వెలుగు వచ్చింది ఎలా నమ్ముతాం? నువ్వు చీకట్లో ఉన్నావు, ఇంకా సమస్యలు ఉన్నావు, ఇంకా ఇబ్బందులు ఉన్నావు. నీ సమస్యలు ఇబ్బందులు పోయిన తర్వాత నమ్మని చెప్పాల్సిన అవసరం ఉందా? అక్కర్లేదండి. నీకు ఒక ₹1,00,000 కావాలి, ఆ ₹1,00,000 వచ్చిన తర్వాత ₹1,00,000 వచ్చిందని చెప్పి నమ్మాల్సిన అవసరం ఉందా? నీ చేతిలో ఉన్నాయి, నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటి? నువ్వు వెలుగు వచ్చి ఉన్నది, వచ్చేసింది ఆల్రెడీ అని చెప్పి నమ్మాలి. ఎప్పుడు? వెలుగు రాకముందే. ఇక్కడే అత్యంత ముఖ్యమైనటువంటి ఆ టెక్నిక్ ఇక్కడే దాగి ఉందండి. క్రైస్తవ్యానికి మూలం నమ్మకం, క్రైస్తవ్యానికి ఆయుపట్టు నమ్మకం, క్రైస్తవ్యానికి దేవుని యొక్క దీవెనను పొందుకో అంటే కనుక మొదట నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నీ జీవితంలో జరిగే ఉన్నది అని నువ్వు నమ్మగలిగితే, నువ్వు ఏది నమ్మితే జరుగుతుందంట. ఏం నమ్ముతున్నావు నువ్వు? నా జీవితం ఇంతే నమ్ముతున్నావా? నేను విజయం సాధించాలని నమ్ముతున్నావా? నేను ఈ ఎంతకాలం ఇంకా చీకట్లు మగ్గిపోతా నమ్ముతున్నావా? ఏది నమ్ముతున్నావు? నువ్వు ఏది నమ్మితే అదే జరుగుతుందంట. యోబుకుతో అంటాడు ఒక దగ్గర, నేను ఏదైతే నమ్ముతున్నా అదే నా జీవితం జరుగుతుంది. నువ్వు ఏది నమ్ముతున్నావు? చూడు, మొదటిగా నువ్వు లెగవాలన్నా స్థితి, నీ పాత స్థితి నుంచి నువ్వు లెగవాలన్నా, నువ్వు దీవించబడటం గురించి ఆయన మాట వినాలన్నా మొదట నువ్వు నమ్మవలసింది, నా జీవితంలో దేవుడు వెలుగుని దయచేశాడు, నీతిస్తుడు నా జీవితం ఉదయించాడు. చూస్తే చూడండి, యెహోవా మహిమ నీ మీద ఉదయించాను, నా మీద ఉదయించాను. యెహోవా మహిమ నా మీద ఉదయించేసింది అని నమ్మినప్పుడు, యెహోవా మహిమ వస్తుందేమో చూద్దాంలే, ఈ ఒక సంవత్సరం గడిచిపోయింది, కొత్త సంవత్సరం బాగుంటుందేమో, ట్రై చేద్దాం. ట్రై కాదండి, ఆయన ఏమంటాడు? ఉదయిస్తుంది అంటలేదు, ఉదయించను అంటున్నాడు. ఉదయించబోతుందని చెప్పట్లేదు, ఉదయించేసిన చెప్తున్నాడు. ఆల్రెడీ నువ్వు ఆయన వెలుగులోనికి ప్రవేశించావు. ఖచ్చితంగా దేవుని యొక్క ఆ కాంతి, ఆ నీతిశ్వరుడు నీ మీద ఉదయించాడని చెప్పి కన్ఫర్మ్ చేస్తున్నాడు ఆయన. కానీ ఎందుకు ముందుకు లేకపోతున్నావు? మరి ఆయన ఇచ్చాడు, నీకు ఇచ్చింది నువ్వు చూడలేకపోతున్నావు. ఎందుకంటే కనుక నీకు ఆ నమ్మకం లేదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు కంటికి చూసిందే నమ్మగలవు కదా, కళ్ళకి ఏది కనిపిస్తుందే నమ్మగలవు. ఈ యొక్క శారీరక నేత్రాలతో నువ్వు ఏదైతే చూస్తావో దాన్ని నువ్వు విశ్వసిస్తావు. లేకపోతే కనుక ఈ బైబిల్ని నీ దగ్గర ఉందని చెప్పి ఎలా తెలుస్తుంది? నీ కంటికి చూసి తెలుస్తుంది కదా. అంటే మరి నీ కంటికి కనిపించకముందే, నీ దగ్గర రాకముందే ఎలా నమ్ముతావు? నీ ఆత్మీయ నేత్రాలతోనూ చూడగలగాలి. ఆత్మీయ నేత్రాలు ఈరోజు నీది నాది మూసిపోయినాయా? ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా నువ్వు చూడగలుగుతావో, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసినటువంటి ఆ విజ్ఞాపన, నీ కష్టం ఫలించినట్లు ఎప్పుడైతే నీ ఆత్మీయ నేత్రాలు చూడగలుగుతాయో, ఆత్మీయ నేత్రాలు చూడాలంటే ఏం చేయాలి? శారీరక నేత్రాలని మూసినప్పుడు ఆత్మీయ నేత్రాలు ఓపెన్ అయిపోతాయి. ఆత్మీయ నేత్రాలతో ఎప్పుడైతే కనుక నువ్వు చూడగలుగుతావో, నాకు విడుదల వచ్చింది, నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు చూడటువంటి చీకటి పోయింది అని నీకు ఎప్పుడైతే నీ ఆత్మీయ నేత్రాలతో నీవు చూడగలుగుతావో అప్పుడు నీలో నమ్మకం మొదలవుతుంది. అది ఎవరు తీసివేయలేని నమ్మకం, ఎవరు నీ నమ్మకాన్ని కోల్చలేని నమ్మకం. ఆ నమ్మకం నీలో ఉన్నప్పుడు నీ నుంచి ఏ అపవాది, ఏ సమస్య, ఏ ఒక్కరు దేవుని నుంచి దొంగిలించలేరు. ఈరోజు దేవుని దీవుల నుంచి మనం దూరం అవుతున్నామంటే, ఈరోజు ఇంకా మనం అనుమానంతో వస్తున్నామంటే, ఇంకా మనం ఈరోజు ఆ బాధల్ని, సమస్యలను చూసి ఇంకా భయపడుతున్నామంటే దానికి కారణం ఒకటే. నీ పక్క నుంచి ఒక మాట అనిపిస్తుంది, ఇది నిజమా? మనం చెప్పుకున్నాం, మనం ఇది నిజమా? అవుతుందంటావా? ఇది పనిచేస్తుందంటావా? చర్చి వెళ్తే కనుక అవుతుందంటావా? ప్రార్థన ఫలిస్తుందంటావా? ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు దేవుడు వెంబడిస్తున్నావు, అయినా కానీ ఇంత చేసాడు దేవుడు, ఇది కూడా చేస్తా అంటావా అని అనుమానం నీ జీవితంలో నీకు వినిపిస్తుందంటే కారణం ఇంకా నువ్వు పూర్తిగా నీ ఆత్మీయ నేత్రాలతో నీ విడుదలను చూడలేదు. చెప్తున్నారు, పాస్టర్ చెప్తున్నారు, వాక్యం చెప్తుంది. ఈ వింటున్నప్పుడు వినే మాట అంత బలంగా నీ మనసును తాకదండి. విన్న మాట కొంచెం సేపు నీ మనసు మీద కొంచెం సేపు మాత్రమే లిఖించబడుతుంది. కానీ చూసింది ఎప్పుడూ మర్చిపోలేము. చూడండి, చిన్నప్పుడు ఎప్పుడో చూసిన మాట, చూసినటువంటి ఆ సంఘటన నువ్వు చనిపోయిందని మర్చిపోని సంఘటన నీకు ఉంటాయి. విన్న మాటలు మర్చిపోయే అవకాశం ఉంది.
నువ్వు చూడు, నీ ఆత్మీయ నేత్రాలని ఓపెన్ చేయి, తెరువు, నీ ఆత్మీయ నేత్రాలను తెరవచేయి, నువ్వు చూడు, నీ విడుదలను చూడు. ఆయన చూపించిన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇచ్చే ముందు నీ వాగ్దానాన్ని నీకు ఇచ్చినప్పుడు నీ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరినట్లు నీకు చూపిస్తాడు ఆయన. నమ్మగలిగితే ఎందుకు నమ్ముడు నీ వంతు నమ్మడానికి సమస్తం సాధ్యం. ఎప్పుడైతే కనుక ఈరోజు ఈ 31 రోజు చూసినటువంటి ఆ వాక్యం నీ జీవితం నెరవేరాలంటే కనుక నువ్వు ఉన్న స్థితి నుంచి నువ్వు లెగవాలంటే, నువ్వు దీవించబడటం గురించి నువ్వు అందరికన్నా, నీ తోటి వారికన్నా, అందరికన్నా నువ్వు ఎక్కువ అత్యధికంగా దీవించబాలంటే మొదటిగా నీకు ఈరోజు కావాల్సింది నమ్మకం. ఆయన మాట వినాలి. అంతే కదా. మనం ఒకటో చూసుకున్నాం. మనం నువ్వు ఉదయించాలంటే, నువ్వు తేజరిల్లాలంటే కనుక, నువ్వు దీవించబాలంటే కనుక నువ్వు మాట వినాలని చెప్పుకున్నావు. మాట వినాలంటే కనుక అట్లా అనేక వస్తాయి. ఆ మాట వినే ఆ ప్రాసెస్లో అనేక పరీక్షలు వస్తాయి. అన్ని పరీక్షల్లో నువ్వు చేయవలసింది ఏంటి? నిలబడాలంటే కనుక నీకు ఒక నమ్మకం కావాలి. ఇది నిజమే, ఇది కష్టమే, కానీ నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే కనుక నేను చూశాను విడుదలని, నేను ఖచ్చితంగా పొందుకోపోతాను. నేను చూశాను నా యొక్క దీవెనని, నేను చూశాను నాకు ఆనందాన్ని. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య దాటితే నా దీవెన, ఈ ఆటంకాన్ని దాటితే నా దీవెన, ఈ ఒక్కసారి మాట విని ఎలాగో నిలదొక్కున్నా దీవెన. ఎప్పుడు వస్తున్న పట్టుదల చూడండి. చిన్నపిల్లలకి చూడండి, ఆ 10th క్లాసు స్టార్టింగ్లో చెప్తాం, నువ్వు కనుక 10th క్లాసు మంచి మార్క్స్తో పాస్ అయితే కనుక ఇదిగో నీకు బండి ఇస్తాను, బండి ఫోటో తీసి చూపించు. ఇంకా బండి కొని పక్కన పెడితే ఎలా ఉంటుంది? బండి కొని పక్కన పెట్టావు, ఇదిగో ఇది నీ బండి తాళం ఎదుగో. నువ్వు 95% వస్తే 9.5%, 9.5 వస్తే కనుక, లేకపోతే 9.7 వస్తే ఇది బండిని, ఇది అంటే రోజు బండిని చూస్తారు కదా. ఎలా చూస్తాడు? అక్కడ బండి కనిపిస్తుంది, పక్కనేమో ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుకుంటున్నారు, అది కనిపిస్తుంది. ఏది కావాలి? నువ్వు చెప్పక్కలాడికి కదా. బండి కావాలంటే క్రికెట్ మీద వదిలేయాలి, బండి కావాలంటే సినిమాకి వెళ్ళకూడదు, బండి కావాలంటే కంటికి కనిపిస్తుంది. నువ్వు 9.7 వస్తే కనుక ఖచ్చితంగా బండి కనిపిస్తా. అని మాటలు కాదు, వాగ్దానం కాదు, లేకపోతే చేస్తాడు నాన్న చేయడో ఏ అనుమానం లేదు, కనిపిస్తుంది కళ్ళ ముందు బండి. ఆటోమేటిక్గా పరిగెడతాడు, నువ్వు ఏమీ చెప్పక్కర్లేదు. ఎప్పుడు చూడగలిగాడు కాబట్టి. అంటే మొదట నీ దేవుడు ఇచ్చే ఆ దేవుడిని నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మీయతలో చూడగలుగుతావో వెనక్కి తగ్గే అవకాశం లేదు. ఆయన చెప్తున్నాడు ఖచ్చితంగా 100% నమ్మగలిగితే. ఇక్కడ వస్తాం తిరిగి మనం నమ్మకం అని అత్యంత ముఖ్యమైన క్రైస్తవ జీవితానికి పునాది అయిన ఆ నమ్మకం నీ జీవితంలో చూపించమంటున్నాడు. అదే దేవునికి మూలం. నమ్మకం, విశ్వాసం. నమ్మగలిగితే కనుక, దేవుడు నాతో నమ్మగలిగితే కనుక, మీరు చూస్తే సెకండ్ చూడండి, యెహోవా మహిమ నా మీద ఉదయించెను అని నమ్మగలిగితే కనుక, యెహోవా మహిమ నా మీద ఉదయించెను అనుకుంటుండే ఒకసారి. యెహోవా మహిమ నా మీద ఉదయించెను అని ఎప్పుడైతే హృదయంలో చేయగలుగుతావో నీకు ఆ యొక్క సమస్యల నుంచి భయం వేస్తుందా? నా మీద దేవుని యొక్క మహిమ ఉదయించింది అన్నప్పుడు నీకు ఒక అప్పుల సమస్య వస్తే భయం వేస్తుందా? యెహోవా మహిమ నా మీద ఉదయించింది అన్నప్పుడు ఒక అనారోగ్యం వచ్చి నీకు భయం వేస్తుందా? ఎందుకంటే కనుక యెహోవా మహిమ నా మీద ఉదయించింది అని ఆ కాన్సెప్ట్ నీకు అర్థమైనప్పుడు ఈ దేనిని చూసి భయపడవు, ఏది నిన్ను కదల్చలేదు. ఈరోజు కదులుస్తుందంటే కనుక కారణం నువ్వు ఇంకా అపనమ్మకం, ఇంకా భయం, ఇంకా జరుగుతుందంటావా అనే ఆలోచనలో ఉంది. అయితే ఈ నమ్మకం గురించి ఒక టెక్నిక్ చెప్తాను. ఎందుకంటే కనుక నమ్మకం ఎంత చెప్పినా అది సరిపోదు, అయిపోదు కూడా పాయింట్. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, నమ్మటం అంత ఈజీ కూడా కాదు. చెప్పడం ఈజీ కదండి, నమ్ము అన్న మాట చెప్పడం చాలా ఈజీ. కానీ నమ్మకాన్ని నువ్వు ఒడిసి పట్టుకోవడం, నమ్మకాన్ని జారిపోకుండా, నమ్మకంలో నువ్వు దిగజారిపోకుండా, పడిపోకుండా నమ్మకాన్ని నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేయడం చాలా కష్టం. ఎలా? నమ్మకం నువ్వు నమ్మటం మొదలుపెట్టావు అనుకుందాం. దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావు, ఖచ్చితంగా నేను దీవించబడాలని ఆశతో నువ్వు దీవించబడటం గురించి ఆయన మాట వినటం మొదలుపెట్టావు. కానీ ఆ నమ్మకంలో ఎలా దిగజారిపోతావు? ఆ నమ్మకాన్ని ఎలా నువ్వు పొడదీసుకోవాలి? ముందు ఎలా దిగజారిపోతావు? నమ్ముతున్నాను కానీ అవ్వనప్పుడు, నమ్ముతున్న పని జరగనప్పుడు దిగజారిపోయే అవకాశం ఉంటుంది. అంతకన్నా ముఖ్యం చూస్తే కనుక నమ్మాలంటే కనుక దేవుని మాట నమ్మాలి కదా. దేవుడు ఒక మాటని విడుదల చేశాడు. ప్రతి ఒక్కరికి ఆలోచన శక్తి ఉంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితాలు, వాళ్ళ యొక్క వయసును బట్టి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ కుటుంబం అనేక మంది ఉన్నారు, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్నాళ్ళు. దేవునికి ఒక సలహా చెప్పినప్పుడు వెంటనే ఆ సలహాని నువ్వు ఆలోచిస్తావు నీ లెవెల్లో, తర్వాత నీ భర్తకో, భార్యకో, తల్లిదండ్రులకు, అన్నతమ్ములకు, నీ బంధుమిత్రులకు చెప్తావు. దేవుడు ఇలా చెప్పాడు, దేవుడు ఇలా అంటున్నాడు, ఇది ఎంతవరకు కరెక్టు, నాకెంతవరకు మేలు, ఆటోమేటిక్గా అందరికి చెప్తావు. కాదనకండి.
ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క మాటని, లేకపోతే కనుక ఇలా చేయాలని నీ యొక్క దేవుడు నీకు నడిపించిన నడిపింపుని ఖచ్చితంగా షేర్ చేసుకుంటావు పక్కన వాళ్ళతో, నీ తల్లిదండ్రులతో, నీ బంధుమిత్రులతో, నీ సొంత వాళ్ళతో. అంటే ఇప్పుడు ఏమవుతుంది, దేవుని యొక్క మాట లాజికల్గా ఉంటే కనుక చేసేస్తావు. లాజిక్ అంటే నీకు నీ మనసు కనిపిస్తుంది, దేవుడు చెప్పిన మాట ఇది కరెక్ట్గా పనిచేస్తుందంటే చేసేస్తావు, లేకపోతే చెయ్యు. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని యొక్క మాట, దేవుడు చెప్పిన మాట నీకు చేయడం కరెక్ట్ అనిపించింది, చేస్తావు. తప్పు అనిపిస్తే, కష్టం అనిపిస్తే, ఇబ్బంది అనిపిస్తే మానేస్తావు. ఎలా? ఇప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు అడుగుతున్నావు వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలా, లేకపోతే ఈ వ్యాపారం చేయాలి, ఆ వ్యాపారం చేయాలి, లేదా ఇక్కడ పెట్టాలా వ్యాపారం, అక్కడ పెట్టాలా వ్యాపారం అని నువ్వు ఆలోచిస్తున్నావు. దేవుని యొక్క మాట నీకు అర్థమైంది ఈ వ్యాపారం అని. అది ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు చేస్తావు? నీకు నచ్చినప్పుడు చేస్తావు కదా. దేవుని యొక్క మాట నీకు నచ్చితే చేస్తావు, దేవుని యొక్క మాట నచ్చకపోతే చెయ్యు. అంటే ఈరోజు మనం దేవుడు చెప్పిన మాటని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికని నీకు నచ్చితే మాత్రమే చేస్తావు. నచ్చకపోతే జరుగుతుందంటావా? కరెక్టే, కానీ అయ్యా సెకండ్ ఆప్షన్ చెప్పయ్యా, ఇంకొక మాట చెప్పయ్యా, ఇది కొంచెం కష్టంగా ఉంది, ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఇంకొకటి చెప్పయ్యా. కారణం ఆలోచించు. అంటే ఎందుకు ఇది వస్తుంది? మొదట ఆయన మీద నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవడం కష్టం ఎందుకు అవుతుందంటే కనుక ఆయన యొక్క మాట నీకు చెప్పినప్పుడు నీకు ఒక్కొక్కసారి నచ్చకపోవచ్చు, కాబట్టి ఆ పని చేయలేక నువ్వు కోల్పోతున్నావు. ఫస్ట్ పాయింట్, ఎందుకు కోల్పోతున్నావు? ఎందుకంటే కనుక ఎందుకు ఆయన చెప్పిన మాట నీకు అర్థం కావట్లేదు, ఎందుకు ఆయన చెప్పిన మాట నీకు నచ్చట్లేదు, ఎందుకు ఆయన చెప్పిన మాట నీకు లాజికల్గా సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే కనుక నీకు ఈరోజు తెలుసు, ఆయనకి అంతం తెలుసు. ఆయనకి ఈరోజు తెలుసు, నీకు ఈరోజు తెలుసు, ఆయనకి అంతం తెలుసు. అంతం తెలిసిన ఆయన నీకు సలహా చెప్తున్నప్పుడు నీకు నచ్చుతుందా? అవకాశం లేదు. గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను చెప్తున్న మాట చాలాసార్లు చెప్తే ఇదే మాట, ఖచ్చితమైన మాట. కొత్తగా వింటే కనుక వినండి, పాత వాళ్ళు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రణాళిక నీకు నచ్చదు. ఖచ్చితంగా చెప్తాను అనమాట. అది నీకు కాదు, నాకు కాదు, ఎవరికి కూడా దేవుని యొక్క ప్రణాళిక నచ్చదు. ఇప్పుడు చెప్పండి, నమ్మగలమా? నమ్మటం అంటే నమ్ముతాను, దేవుడు నమ్ముతాను కూడా చర్చకు వచ్చిన పాస్టర్ గారు ఇంత కష్టపడి ఇంత దూరం నడిచి వచ్చాయంటే చర్చకు వచ్చాయంటే ఇదే నమ్మే కదా? కాదు. ఆయన మాట నీకు సుతారం నచ్చదు, ఆయన మాట నీకు సుతారం అర్థమే కాదు. మొదటి అర్థం కాదు, రెండు నచ్చదు. ఎందుకు అర్థం కాదు? ఎందుకంటే కనుక నువ్వు ఈరోజు చూస్తున్నావు, ఈరోజు సంవత్సరం బట్టి, ఈరోజు ఇబ్బందులు బట్టి, అయ్యా ఎలాగో ఇది చేసే, అయ్యా ఏదో ఒకటి చేసేద్దామయ్యా, ఎలాగో నువ్వు ఆలోచిస్తున్నావు. ఆయన ఏమంటున్నాడు? ఎలాగోలో కాదయ్యా, కానీ అంతం బాగుండాలంటే ముందు కష్టపడాల్సిందే. కాబట్టి నువ్వు ఈ మార్గం గుండా వెళ్ళాల్సిందే. ఈ కష్టమైన మార్గం, ఈ యొక్క ఇబ్బందికర మార్గం, నీకు నచ్చని నీ మార్గం గుండానే వెళ్ళాల్సిందే అని చెప్తున్నాడు. ఎలా ఉంటుంది నీకు? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచన ఇప్పుడు ఎలాగల? ఎంతమంది అంతంలో ఆలోచిస్తారు? ఒక వ్యాపారం, ఉద్యోగం, అది ఒక కెరీర్ ఏదైనా కానీ అంతంలో బాగుండాలి, ఒక 70 ఏళ్ళ బాగుండాలి ఎవరు ఆలోచిస్తారా? ఇప్పుడు బాగుండే ఎలాగల, ఇప్పుడు ఎలాగోలా సెట్ అయిపోవాలి, ఇప్పుడు ఎలాగోలా నా జీవితం ముందుకు వెళ్ళిపోతే చాలు. కానీ ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు కాదు, నీ ఎండ్ బాగుండాలి, నీ భవిష్యత్తు బాగుండాలి, నీ బిడ్డలు బాగుండాలి, నీ యొక్క వంశం బాగుండాలి అంటే మొదట వేసే పునాది కరెక్ట్గా వేయాలి. ఎంతమందికి అర్థమవుతుందా మాట? కాబట్టి చెప్తున్నాను, ప్రపంచంలో ఏ ఒక్కరికి ఆయన మాట అర్థమే కాదు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం 2000 సంవత్సరాల నుంచి కోటాను కోట్ల మంది చదువుతున్నారు, కానీ ఎంతమంది చదివినా కానీ 100% అర్థమైన వారు ఎవరూ లేరు. కారణం, ప్రతి ఒక్కరూ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తి చదువుకుంటున్నారు. నా గురించి చెప్పయ్యా, నా మేలు చెప్పయ్యా, నేను చేస్తే బాగుంటుంది అని మాట అనుకుంటున్నారు. కానీ మేలు కన్నా ముందు నేనేం మానాలయ్యా, నేనేం మానాలని చెప్పి చదివే ఎంతమంది? ఈ బైబిల్ని ఎత్తి నీ మార్పు గురించి చదివే ఎంతమంది? నేను మారాలయ్యా, నేను పూర్తిగా నమ్మాలయ్యా, ఆ నమ్మటం గురించి, ఆ మాట గురించి నేనేం చేయాలి అని అని చదివేది ఎంతమంది? లేకపోతే కనుక ఇప్పుడు నువ్వు దీవిస్తావంట బైబిల్ చదివితే, లేకపోతే బైబిల్లో రహస్యాలేంటి, రకరకాల ఉద్దేశాలు చదివి ఎంతమంది? ఆలోచిద్దాం. మనం దేవుని వచ్చినా, బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా మనం ఒక ఉద్దేశం చేస్తున్నాం. కానీ ఆయన అంటుంది ఏంటి? నా ఉద్దేశం నువ్వు అర్థం చేసుకోవాలంటే కనుక మొదట నీ ఉద్దేశాన్ని నువ్వు మర్చిపో. దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక, దేవుని మాట నీకు అర్థం అంటే కనుక నీ ఉద్దేశం, నీ ప్రణాళిక,
నీ యొక్క ఆలోచన విధానం, ఆలోచన శక్తి, ఆలోచనలన్నింటినీ నువ్వు పక్కన పెట్టినప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది. ఇంకా బాగా చెప్పండి కనుక ఈ మాటను మీరు అర్థం చేసుకోండి. ఒక స్కూల్లో టీచర్ దగ్గర వెళ్తాం, పిల్లల్ని స్కూల్ పంపించాం, వెళ్తారు పిల్లలు స్కూల్కి. వెళ్ళినప్పుడు ఆ టీచర్ చెప్పినట్టు స్టూడెంట్స్ చదవాలా, లేకపోతే స్టూడెంట్ చెప్పినట్టు టీచరు ఆ పాఠాలు చెప్తుందా? ఆలోచించండి. ఇప్పుడు చిన్నపిల్లలకి అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇలా ఎందుకు మేడం, ఇలా రాయాలి, ఎందుకు రాయాలి, ఇలాగా అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, అలాగే ఆలోచనలు రావా? బోల్డ్ ఆలోచనలు వస్తాయి. కానీ ఈ ఆలోచనలు బట్టి ఆ టీచరు పాఠాలు మార్చేస్తుందా? కొట్టి కూడా ఖచ్చితంగా వాళ్ళు చూపిస్తుంది. కారణం, నీకు నీ ఉద్దేశ ప్రకారం జీవితం ముందుకు వెళితే కనుక ఎట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళిక చేరుకునే అవకాశం లేదు. ఈరోజు చూసుకుందాం, నమ్మకం నువ్వు కోల్పోతున్నావు అంటే కనుక నీకు అది అర్థం కాకే. నెక్స్ట్ చూద్దాం మనం 2 చూస్తే కనుక, చూడుము భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, నా మాట విని నన్ను నమ్మి నేను చెప్పేది నీకు అర్థం కాకపోయినా నువ్వు ఆ మాటను పట్టుకుని ఎప్పుడైతే కనుక నువ్వు నా సన్నిధిలోకి ప్రవేశిస్తావో, ఎప్పుడైతే కనుక నా యొక్క ఆ మాట అనే కంచెలో ప్రవేశిస్తావో, ఎప్పుడైతే కనుక నా మాటలో ముందుకు సాగుతావో, ముందుకు సాగిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకో. ముందుకు సాగిన తర్వాత ముందుకు వెళ్ళే దేవుని మాటతో నీకు అర్థం కాకపోయినా, నీకు నచ్చకపోయినా దేవుని మాట వింటూ ముందుకు వెళ్ళావు, కొంతకాలం వెనక్కి తిరిగి చూడు. ఎలా ఉండబోతుంది చూడు. వెనక్కి తిరిగి చూస్తే కనుక, చూడము భూమిని చీకటి కమ్ముచున్నది. ఏ జీవితాన్ని విడిచిపెట్టావో, ఏ ప్రాంతాన్ని విడిచిపెట్టావో, ఎక్కడి నుంచి అయితే నువ్వు దాటి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఎదగడం మొదలు పెట్టావు, కొంతకాలం వెనక్కి తిరిగి చూడు, ఖచ్చితంగా అక్కడ అంత చీకటి కమ్ముకుని ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేసి చూడు, నువ్వు దేవుని మాటని ఖచ్చితంగా పాటించి చూడు. ఆ తర్వాత నీకు అర్థమవుతుంది, నువ్వు విడిచిపెట్టిన దేవుని మాట నీకు నచ్చకపోయినా కానీ విడిచిపెట్టింది వెనక్కి చూస్తే కనుక అదంతా చీకటి కమ్ముకుని ఉంటుందంట. నేను నా జీవితంలో అనేకసార్లు నేను అనుభవించాను, మీరు ఎంతమంది అనుభవించి నాకు తెలియదు. నేను చేయకుండా ఒకసారి భరించాను, చేసి దాని గురించి చూశాను, చేయకుండా గురించి చెప్పాను చాలాసార్లు, గుర్తుంది లేదు నీకు. మేము ఢిల్లీలో ఉంటున్నప్పుడు, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న కాలంలో ఢిల్లీలో ఉంటున్నప్పుడు షేర్ మార్కెట్ చేసేవాడిని. ఎంతమంది తెలుసు నాకు తెలియదు. షేర్ మార్కెట్ చేసేవాడిని. సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పటికే 12 సంవత్సరాల నుంచి నేను షేర్ మార్కెట్ చేస్తున్నాను. ఒక పాస్టర్గా నాకు పెద్ద తెలియదు. ఆయన మా ఫ్రెండ్కి, ఢిల్లీలో నా ఫ్రెండ్కి చుట్టం. ఆయన ఫ్రెండ్ దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చి, బాబు నువ్వు కంప్యూటర్ ముందు దిగాలుగా ఇంట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళం, కంప్యూటర్ ముందు దిగాలు కూర్చోవడం నాకు అనిపించింది, నాకు ఎందుకు తెలియదు, నాకు చెప్పాలనిపించింది, చెప్పాను అన్నాడు. నా వెంటనే అర్థమైంది, షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేయడం దేవుడికి ఇష్టం కాదనమాట అని అర్థమైంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మొదట దేవుని మాట నమ్మటం, మొదటగానే దేవుని మాట స్వీకరించడం కొంచెం కష్టం. ఎందుకంటే 1-2 కాదు 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు ఉంది ట్రేడింగ్లో. అప్పటికే బాగానే సంపాదించి చాలా బాగుంది. పార్ట్ టైం ఉద్యోగం చేసుకున్నాను, పార్ట్ టైం వ్యాపారం చాలా బాగుంది. ఆ బాగున్నప్పుడు ఎవరిని వచ్చి చెప్తే వింటామా? అప్పటికి ఒక నష్టం వచ్చేసి కొంచెం దిగాలప్పుడు ఉంటే టక్క నమ్ముతాం. అంతా బాగున్నప్పుడు ఖచ్చితంగా చూడండి, అంతా బాగున్నప్పుడే దేవుడు చెప్తాడు. నష్టపోయింది వచ్చి దేవుడు కాదండి, నష్టపోయి నువ్వు వస్తావు. ఆ నష్టపోకముందే చెప్తాడు, అని వచ్చి హెచ్చరిస్తాడు. అంతా బాగునే హెచ్చరిస్తాడు, సమస్యలు రాబోతున్నాయి, జాగ్రత్త సుమా, నువ్వు జాగ్రత్త పడు, నువ్వు తెలుసు ఎదుగొని ఆయన ముందే చెప్తాడు. మొదటి హెచ్చరికని తిరస్కరిస్తాం. ఏం తిరస్కరించాను? నాకు అర్థమైంది, క్లియర్గా అర్థమైంది అన్నమాట. షేర్ మార్కెట్ చేయడం ఆయనకి ఇష్టం కాదన్నమాట, మానేయాలన్నమాట అర్థమైంది. అప్పటికి ఆయన చెప్పిన టైంకి అన్ని ప్రాఫిట్స్ బాగున్నాయి, అంతా చేతులు డబ్బులు ఉన్నాయి. అప్పటికి కనుక నేను మొత్తం బైండ్ ఆఫ్ చేసేస్తే కనుక నేను లాభాల బయటకు వచ్చేవాడిని. నమ్మలా. ఆయన టైం ఇచ్చాడు, ఆయన 2 నెలలు టైం ఇచ్చాడు. 2 నెలల వరకు కొంచెం అటు ఇటుగా సాగింది. అప్పుడు ఏమనిపించింది నాకు, అంతే చెప్తాడు దేవుడు, అంత బాలదేంటి, అంతే అనిపిస్తుంది. ఆయన చెప్పిన తర్వాత వెంటనే జరిగిపోతుంది, నీకేమి నష్టం వచ్చేది వెంటనే. 1 నెలలు 3 నెలలు పోయేటప్పటికి అప్పటికి అంతా బాగానే ఉంది, ఇంకా సమస్య లేదు అనిపించింది. ఇంకా డబ్బులు పెట్టాను, ఇంకా బాగుంది అనిపించింది. అక్కడి నుంచి మొదలైంది. ఒక్క 10 రోజుల్లో మొత్తం దగ్గర 12 లక్షలు లాస్ అయింది. ఆలోచించగలమా? దేవుని యొక్క మాటని ఆ మాటగా పాటించడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ పాటించినప్పుడు వచ్చే నష్టం వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. నేను ఆ రోజు కనుక ఆయన చెప్పినప్పుడు మొత్తం తీసేసుకుని పక్కన పెట్టుకుని ఉంటే కనుక అప్పుడు ఎంత చక్కగా ఆలోచిస్తాను, అప్పుడు ఎంత చక్కగా చూస్తాను. అమ్మో అది చేస్తుంటే ఎంత నష్టం వచ్చేదో, ఒడ్డు నుండి ఎంత బాగుంటుంది కదా. ఖచ్చితంగా
ఆయన మాట 100% నాకు అర్థం కాలేదు, ఎవరికి అర్థమయ్యే అవకాశం లేదు. ఒక దెబ్బ తగిలేంత వరకు నాకు తగిలింది, ఆర్థికంగా చాలా దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఇంకెప్పుడు ఆయన మాట వినకుండా ఉండటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఇక చూడండి, ఆయన మాట మాట్లాడుతున్నప్పుడు నేను అందుకే చెప్తాను, ఖచ్చితంగా అర్థం కాదు. తర్వాత మరొకసారి చెప్పాడు ఆయన 2011లో ఎప్పుడైతే కనుక 2013లో ఎప్పుడైతే కనుక సేవకు రమ్మన్నప్పుడు ఒకసారి దెబ్బ తగిలింది కదా, నెక్స్ట్ టైం క్వశ్చన్ లేలే. ఇంకా ఉద్యోగం అది విడిచిపెట్టాయి, పిల్లలు చదువు విడిచిపెట్టాయి, ఉన్న అన్ని విడిచిపెట్టేసి నువ్వు కాకినాడ వచ్చి రోడ్డు మీద పడు. హైదరాబాద్ ఉన్నాము ఇప్పుడు, కాకినాడ వచ్చి రోడ్డు మీద పడు. నాకు బైబిల్ ట్రైనింగ్ లేదు, సంఘం లేదు, మనుషులు తెలియదు, ఎవరూ తెలియదు, కానీ రోడ్డు మీద నిలబడి వచ్చి నిన్ను నేను స్థాపిస్తాను, నిన్ను నేను పాస్ నిలబెడతాను, నీకు సంఘాన్ని ఇస్తాను. మాట ఇంకెంత కష్టం వింటాం. మొదటి పరీక్ష ఎప్పుడు ఈజీగా ఉంటుంది, రెండో పరీక్ష టఫ్గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. మొదటిది షేర్ మార్కెట్ మానేసి అలా సుఖంగా సాగడం ఈజీ. ఉద్యోగం ఉంది, డబ్బులన్నీ నీట్గా వస్తున్నాయి, అంతా బాగుంది. కానీ రెండోది ఏంటి, అన్నీ విడిచిపెట్టేసి నువ్వు రోడ్డు మీద పడు, కష్టమే. కానీ ఆయన మాటని విన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన అవమానించే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు ఎన్నటికీ కాదు. నిజమే. ఈరోజు 7 సంవత్సరాల క్రితం వచ్చాను. ఈరోజు ఒక సంఘం, ఒక స్థితి, ప్రతి ఒక్కటి దేవుడు నాకు ఏర్పాటు చేశాడు. వెనక్కి తిరిగి చూస్తే కనుక నేను విడిచిపెట్టిన లోకాన్ని చూస్తే కనుక నాకు అనిపిస్తుంది, ఖచ్చితంగా అక్కడే ఉంటే కనుక నేను పొందుకునేవాడిని. ఈరోజు నేను నమ్మకంగా చెప్పగలను, ఈ సంఘంలో నాటబడిన ఏ ఒక్కరు మేము ఇంకా సమస్యలో ఉన్నాం, ఈ సంఘంలోకి వచ్చిన ఏ ఒక్కరు మేము ఇబ్బంది పడుతున్నాం ఏ ఒక్కరు లేరు. కారణం అంటే చాలా అనుకునేవాడిని, ఎందుకు వచ్చిన అయ్యా సేవకి, నేను రాకపోయినా కానీ ఏం జరిగేది, ఎవరికి జీవితంలో మార్పు వచ్చేది. కానీ ఈ యొక్క 7 సంవత్సరాల్లో ఎంతమంది దీవించబడాలనేది ఖచ్చితంగా కళ్ళ ముందు ఉంది. అంటే నువ్వు ఎప్పుడైతే ఆయన మాటని నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆయన మాటను పట్టుకుని ముందుకు సాగుతావో, ముందుకు సాగిన తర్వాత నువ్వు ఆయన సన్నిధిలో ముందుకు వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే దేవుడు నిన్ను దీవించడం మొదలుపెట్టి, ఎప్పుడైతే కనుక ఆయన యొక్క యెహోవా మహిమ నీ మీద కుమ్మరించబడుతుందో, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే చూడమన్నాడు, చూడుము భూమిని చీకటి కమ్మి ఉన్నది. ఈ మాటని మీరు ప్రాక్టికల్గా చేస్తూ ఉండి నువ్వు ఎవరి నుంచి అయితే, ఏ స్థితి నుంచి అయితే, ఎటువంటి పరిస్థితి నుంచి అయితే వెనక్కి నువ్వు వచ్చి దేవుని ముందుకు సాగావు, వెనక్కి తిరిగి చూస్తే కనుక ఆ పరిస్థితి మొత్తం సమస్యల్లో, వాళ్ళు మొత్తం ఇబ్బందుల్లో ఖచ్చితంగా 100% ఉంటారు. అప్పుడు నీకు నమ్మకం కలుగుతుంది. కానీ నమ్మకుండా నువ్వు ముందుకు సాగితే కనుక, నమ్మకుండా కనుక నేను చేసిన విధంగా ఎవరికి ఉదాహరణ చెప్పండి, నేను చేసిన విధంగా నమ్మకుండా కనుక అంతే అంటాడు దేవుడు. ఏముందని ముందుకు సాగితే కనుక వచ్చే ఆ సమస్యకి ఆయన బాధ్యుడు కాదండి. నమ్మటం అనేది అత్యంత ముఖ్యం. నమ్మటం అనేది క్రైస్తవ్యానికి మూలం. ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండా అంటే గుర్తు చేసుకున్నాం మనం. యోహాను సువార్త లూకాసు వార్త 12:29 నుంచి చూసినట్లయితే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. లూకాసు వార్త 12:29. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చాలండి, ఇక్కడ చూడండి, మనం నమ్మకాన్ని కలిగి ఉండలేకపోవడానికి మరొక కారణం మన ఆలోచనలు. ఎంతసేపు నాకు ఎలాగా, నాకు ఎంత ఉంది, దీన్ని సంపాదించుకోవాలి. మన ఆలోచనలు ఎక్కువసేపు చర్చిలో ఉండలేకపోవడానికి, దేవుని సన్నిధికి రాలేకపోవడానికి, దూరం అనడానికి, ఎక్కువసేపు దేవునితో గడపలేకపోవడానికి కారణం ఏంటి? లోకంలో ఏదో చేయాలి, ఏదో పొందుకోవాలి, ఏదో నేను దూరం అయిపోతున్నాను, దేని నుంచో నేను దేనినో పొందుకోలేకపోతున్నాను అనే ఒక ఆలోచన మనల్ని దేవునికి దూరం చేస్తాను. చూడండి, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. విచారించకుడి, అనుమానం కలిగి ఉండకుడి అంటే ఏమి తింటున్నావు, ఏమి త్రాగుతున్నావు, ఏమి తినబోతున్నావు, ఏమి త్రాగబోతున్నావు, ఏమి నాకు వస్తుంది, ఏమి నాకు రాదు అని అనుమానం అనే ఆలోచన అని మాత్రం ఆపట్లేదు. అనుమానం కలిగి ఉండకండి అంటే నేను తింటాం, నేను త్రాగుతాం. చూడండి, ఈ లోకపు జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవి ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియదు.
మనకి ఏం కావాలో మన తండ్రి తెలియదా? చాలామందికి అనుమానం, నేను అప్పుల సమస్యలు ఉన్నాను, నేను ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది, కొంచెం అనారోగ్యంగా ఉంది, ఈ టైం నేను దేవుని సన్నిధిలో కాకుండా కొంచెం కష్టపడితే బాగున్నా, లేకపోతే కనుక నేను ఏం చేయాలి అనే ఆలోచన రావడానికి గల కారణం ఏంటి? అనుమానమే. ఖచ్చితమైన మాట చెప్తున్నాను, నమ్మకానికి వ్యతిరేక పదం అనుమానం. నమ్మకంతో ముందుకు సాగవలసిన మనం, నమ్మకంతో దేవుడు నీకు చెప్పింది అర్థం కాకపోయినా దాన్ని పాటించాల్సిన మనం, అనుమానం మన జీవితంలో రావడానికి గల కారణం ఏంటి? నా జీవితం ఏంటి, నేను తినేది ఏంటి, తాగేది ఏంటి, కట్టుకునేది ఏంటి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఈ మాటలు నేను అనుమానాన్ని గురి చేస్తున్నాయి. అనుమానంతో ఎప్పుడైతే నువ్వు దేవుని చూస్తావో, అనుమానంతో ఎలాగయ్యా ఇప్పుడు ఈ అప్పుల సమస్య తీర్చిది ఎలాగయ్యా, ఈ అనారోగ్యం తీర్చిది ఎలాగయ్యా అని అనుమానంతో దేవుని చూస్తావు, నమ్మకం మొత్తాన్ని కోల్పోతున్నావు. అనుమానం అనేది నీ జీవితంలో నమ్మకాన్ని తోసివేసి, నమ్మకాన్ని కూలదోసుకుని అనుమానం జీవితం ప్రవేశిస్తుందంటే కనుక దానికి గల ఏకైక కారణం నువ్వు రోజు నీ జీవితాన్ని చూసుకుంటున్నావు. అయ్యా ఇప్పుడు గడవటం ఎలాగా, ఈ డబ్బులు ఎలాగా, ఈ అప్పు ఎలాగా, ఈ జీవితం ఎలాగా, ఎప్పుడైతే వాటన్నింటి చూస్తున్నావో నీకు అనిపిస్తుంది, నీకు అనుమానం వస్తుంది, ఎలాగా, ఇదంతా ఎలాగా, ఆయన చెప్తున్నాడు నిజమే, నమ్మండి నిజమే, కానీ ఇది జరగట్లేదే నా జీవితంలో, ఇంతే నా జీవితం. అనుమానం అది అనుకుంటున్నావు. నేను బాధపడడం తప్పే అనుకుంటున్నా, బాధపడటం తప్పే. ఎందుకంటే కనుక ఆ బాధపడటం, ఆ బాధ అనే జీవితంలో చింతగా మారి, ఆ చింత నీలో అనుమానం క్రియేట్ చేస్తుంది. అనుమానం ఒకసారి ప్రవేశించగానే నీకు దేవుని మాటలు ఎలా అనిపిస్తాయి? ఈ చేయొచ్చు అంటావా, ఇంత కష్టపడడం ఇది అవుద్దంటావా అని అనుమానం నీ జీవితంలో ప్రవేశించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క మాటని ఆజ్ఞగా పాటించలేవు. అదే మాట తిరిగి చూస్తే కనుక నీకేం కావాలి తండ్రి తెలియదా, నీకు ఏం కావాలి తండ్రి తెలియదా అని తల్లి చూడండి. చిన్నపిల్లలు ఉన్నాం మన చర్చిలో, ఆ చిన్న పిల్లల తల్లికి ఆ పిల్లడికి ఏం పెట్టాలో తెలియదా? చిన్న పిల్లలు ఉంటారు, పాకి పిల్లలు ఉంటారు, పాలు కావాలని చెప్పి అడగంగానే తల్లి వెంటనే పాలు, వెంటనే తింటగా ఆహారము వెంటనే అరేంజ్ చేస్తుంది కదా. రోజు ఏడిసి మొత్తుకుని అమ్మ పెడతా లేదని అనుమానంతో అమ్మ వైపు చూసి అవసరమా? ఖచ్చితంగా నీ చంటి బిడ్డకి ఏం కావాలో నీకు తెలిసిన విధంగా నీకేం కావాలో తండ్రికి తెలుసు కదా. అనుమానం ఎందుకు వస్తుంది? నా దేవుడు ఇస్తాడంటావా, ఇవ్వడంటావా అని ఎప్పుడైతే నీ హృదయంలో అనుమానం ప్రవేశిస్తుందో అక్కడి నుంచి నీకు వెనక్కి తిరిగి నీకు మొత్తం నీ ఆత్మీయ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. వెనక్కి తిరిగి నిన్నే చూసుకుంటే కనుక ఆ దిగ్గులు నీ స్థితి నుంచి విడిచిపెట్టి లెగవాలంటే కనుక అనుమానం. నీ స్థితిలో ఉన్నావు, ఏదో చిన్న పని చేసుకుంటున్నావు, ఏదో చిన్న వ్యాపారం ఏదో సాగుతుంది, అప్పులో సమస్య సాగుతుంది, అక్కడి నుంచి లెగవాలంటే భయం. ఇక్కడి నుంచి లెగిసిపోతే కనుక తిరిగి దేవుడు తాడలేదు, ఉన్నది సాగుతుంది కదా. అనుమానం ఇప్పుడు దీవించబడతాను నమ్మకంతో, తేజులతో నమ్మకంతో ఆయన మాట వింటూ ముందుకు సాగాలి. వింటే కనుక అబ్రాహాం విన్నాడు. ఏమన్నాడు దేవుడు, ఏం చెప్పాడు దేవుడు? అబ్రాహాం వింటే దేవుడు ఏం చెప్పాడు? ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టి, ఉన్న తల్లిదండ్రుల యొక్క ప్రాంతాన్ని, ఆస్తిని మొత్తాన్ని పక్కన పెట్టేసి నువ్వు బయలుదేరి అన్నాడు. ఉన్న దగ్గరే ఏదో తిప్పలు పడుతున్నానయ్యా, సాగుతే ఎలాగోలా. కారణం ఎప్పుడైతే నీలో అనుమానం ప్రవేశించగానే ఆయన మాట వినలేవు. ఎప్పుడైతే నీ జీవితంలో అనుమానం ప్రవేశించిందో నువ్వు ఉన్న స్థితిలోంచి దిగ్గును లేగవలేవు. అంతా నీ జీవితం భక్తి అనే ప్రాసెస్ మొత్తం అక్కడతో ఆగిపోతుంది. కారణం తిరిగి వెనక్కి వస్తే కారణం ఏం జరుగుతుంది? నమ్మకాన్ని నువ్వు కోల్పోయావు. నమ్మకం కోల్పోవడం గల కారణం ఎప్పుడైతే సమస్యలు ఇబ్బందులు నీకు కనిపించగానే నా తండ్రి అన్ని నా తండ్రికి తెలుసు అనే మాట అనుకోలేకపోతున్నావు. నా తండ్రికి తెలుసు, కాళ్ళు నొప్పుకుందా నా తండ్రికి తెలుసు, ఆకలి వేస్తున్నా నా తండ్రికి తెలుసు, నేను అప్పులో ఉన్నానా నా తండ్రికి అన్నీ తెలుసు. ఎప్పుడు తీర్చాలి, ఎప్పుడు సరి చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి నా తండ్రికి తెలియంది లేదు అని నమ్మకంగా అనుకుంటే కనుక ఏమేస్తుందా? నా తండ్రి చూస్తాడు మొత్తం. ఎప్పుడు నాకు ఇవ్వాలి, నన్ను ఆకలితో పడుకోబెట్టే దేవుడు కాదు, నన్ను అవమాన పాలు చేసేది నా దేవుడు కాదు. ఎట్టి పరిస్థితులు నన్ను విడిచిపెట్టాడు అని నీకు మనసులో గట్టిగా అనుకుంటే కనుక నీకు భయం వేస్తుందా? అనుమానం వస్తుందంట. అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది అపవాది. అంతకన్నా అపవాది నేను ఎక్కడ కొట్టదు, సంపదు, ఏమీ చేయదు. అనుకోకుండా అపవాది వచ్చి నేను కొట్టేసి చంపేసి ఏమీ చేయదు అపవాది. అపవాది అనేది మనలో ఉంది. అనుమానం అనేది ఒకసారి నీ హృదయంలో ప్రవేశించింది అంటే కనుక అనుమానం అనేది మొత్తం బైబిల్ మొత్తాన్ని తిరగరాసేస్తుంది, రివర్స్గా కనిపిస్తుంది. సాతాన్ని పూజిస్తారు. మీరు నెట్లో చూస్తే కనుక సాటన్ వర్షిపింగ్ చర్చ్ అని ఉంటుంది. ఇప్పుడు నెట్లో చూడండి, సిలువ ఉంటుంది కదా మనకి, దాన్ని రివర్స్ చేసి ఉంటుంది సిలువ. సాతాన్ని పూజించి నార్థన్ కంట్రీస్లో అంటే ఎక్కడ అమెరికా లాంటి ప్రాంతాల్లో సాతాన్ని పూజిస్తారు. సిలువ రివర్స్లో ఉంటుంది, అంటే వాక్యం రివర్స్ అనిపిస్తుంది.
మనకి చర్చిలో కూర్చున్నాం మనం, కానీ మనకి వాక్యం రివర్స్ అనిపిస్తుంది. కారణం ఏంటి? అవుతుందంటావా? ఇది జరుగుద్దంటావా? అనుమానం నీ హృదయంలో ప్రవేశించగానే నీకు వాక్యం రివర్స్ అనిపిస్తుంటుంది. ఇంత చెప్తాడు పాస్టర్, నిజమే, కానీ ఆయనకే జరిగిందంటే బాగుంది, నాకు జరుగుద్దంటావా? అయిపోయింది. ఒక్కసారి హృదయంలో జరుగుద్దంటావా అనిపించగానే మొత్తం డౌట్ కనిపిస్తుంది. మొత్తం ఇంక ఏం చెప్పాడు నీకు? అనుమానమే. ఎంత చెప్పాడు నీకు? అనుమానమే. ఇంక దేవుడు దిగొచ్చి ఆయన ఆ తోమాకు చూపించు తోమాకి ఆయన గాయాలు చూపించాడు. తోమా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు దేవుడు, ఆయన నమ్మట్లేదు. తోమాకి దేవుడు ఆ 2 చేతుల్లో గాయం, కాళ్ళలో గాయం, పక్కటి ముగ్గుల్లో గాయం చూపిస్తే నమ్మలేదంట. మనమైతే గాయం చూపించి నమ్మం. ఎందుకు? ఒక అనుమానం పడిపోతే కనుక ఒకసారి నా దేవుడు నా కష్టాన్ని చూడట్లేదేమో. అవకాశం ఉందా? నీ బిడ్డ జీవితంలో నీ చంటి బిడ్డ సమస్యలు ఉన్నాడు, బాధలు ఉన్నాడు, లేదా ఏడుస్తున్నాడు, ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది అని చూడకుండా ఉంటావా? మరి నువ్వే నీ చంటి బిడ్డని చూస్తావే జాగ్రత్తగా, మరి నీ పరలోకపు ఎందుకు చూడడం? 100% చూస్తాడు అని ఎప్పుడైతే ఆ నమ్మకం నీలో ఉన్నంత వరకు నమ్మకాన్ని కోల్పోయావా? నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత దేవుని సన్నిధికి ఎంత వచ్చినా, ఏం చేసినా, నువ్వు ఎంత కానుకిచ్చినా, ఎన్నిసార్లు చర్చకొచ్చినా సర్వం శూన్యం, వ్యర్థం. ఆయన నాకు చేస్తాడు. ఆయన నన్ను చూస్తున్నాడు. ఎప్పుడు నన్ను విడిచిపెట్టాడు, ఎన్నడూ నన్ను విడిపాయాడు. ఖచ్చితంగా గడాంధకారపు లోయను సంచరిస్తున్నా కానీ ఆయన నన్ను విడిచిపెట్టాడు. ఎక్కడున్నా కానీ ఆయన నాతో ఉన్నాడు అని ఎప్పుడైతే ఆ నమ్మకం నీ హృదయంలో, నీ గుండె లోతుల్లో నమ్ముతావో అప్పటి వరకు ఈ భక్తి, ఈ ప్రార్థనలు, వాక్యం మొత్తం అంతా ఊరికినే కట్టుకథల్లాగా, బుర్రకథలాగా ఉంటాయండి. కానీ అనుభవపూర్వకంగా తెలుసుకో. నువ్వు ఎప్పుడైతే నమ్మకాన్ని ప్రదర్శించగలుగుతావో 100% ఒకానొక రోజు ఆయన నిన్ను ఖచ్చితంగా వడ్డిస్తురాబోతున్నాడు. నిన్ను ఆయన చూస్తున్నాడు అనే విషయం ఎప్పుడైతే నువ్వు నమ్మగలుగుతావో, నాకేం కావాలో మొత్తం నా తండ్రికి తెలుసు నమ్ముతావో, అప్పుడు ఇంకా నీకు లేని దాని గురించి ప్రార్థన చెయ్యవు. ఏం చేస్తావు ప్రార్థన? అయ్యా నేనేం మారాలయ్యా, ఇంకా నేనేం చేయాలయ్యా, ఎటువంటి భక్తి చేయాలా, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నీకు ఇంకా దగ్గర అవ్వాలి, నేనేం చేయాలి ఆలోచిస్తావు. ఇప్పుడు మన భక్తి ఏంటి? ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఏంటి? ఇప్పుడు మన వాక్యం అంటే ఆ మాటకు అర్థం ఏంటి? నువ్వేం చేయాలి అడగాల్సిందే. నేనేం చేయాలి? ఇక దేవుడు అడుగుతున్నావు, నువ్వేం చేస్తున్నావు నువ్వు నాకేం చేయట్లా అని మాత్రం ఏడుస్తున్నావు. కానీ మనం చేయవలసిన ప్రార్థన, చేయవలసిన భక్తి ఏంటి? అయ్యా నీ కొరకు నేనేం చేయాలి, నేనేం మారాలి, నా హృదయాన్ని ఎంత పవిత్రపరచుకోవాలి, ఏ విధంగా నిన్ను నేను పొందుకోవాలి, నీ మాట ఎలా వినాలి, ఎంత కష్టాన్ని వింటానయ్యా, ఎంత ఇబ్బందులు వింటానయ్యా, నీ మాట నేను ఎలా వినాలి. ఎంతమందికి ఆలోచన ఉంటుంది? దేవుడు చెప్పాడు ఈ మాటని పాటించాలి. ఎలా పాటించాలి, ఇంకెంత కఠినంగా, ఖచ్చితంగా ఆయన వెంబడించాలి అని ఉంటుందా? లేకపోతే కనుక ఆయన చెప్పాడు దీవిస్తా అని చెప్పాడు, ఇంకా రాలేదేం దీవెనలు, ఇంకా దీవెనలు రావట్లేదు, ఇంకా లేట్ అయిపోయింది, ఇంక రాదేమో అయిపోయిందేమో అని ఆలోచన ముందుకు వస్తుంది. చాలా మందికి వచ్చేది, దేవుడు చెప్పాడు కదా నాకు ఇంకా అవ్వలేదేంటి, పాస్టర్ గారు చెప్పారు కదా ఇంకా అవ్వలేదేంటి, నాకు ఇంకా అవ్వలేదు. కాదండి, ఎందుకు రావట్లేదు దగ్గరికి? ఆయన విడుదల చేసిన దేవుడు ఎందుకు రావట్లేదు దగ్గరికి? నువ్వే ఆపేసుకున్నావు. అనుమానం అని ఒక పెద్ద అస్త్రాన్ని ఉపయోగించావు. అనుమానం పెనుబోతం లాగా పెద్ద బోతాన్ని ఉపయోగించావు దేవుని మీద. అది దగ్గర రావట్లేదు. నీకు దేవునికి మధ్య ఒక పెద్ద అడ్డుబడి ఏర్పడిపోయింది. అనుమానం పెద్ద అడ్డుబడి ఏర్పడింది, రావట్లా నీ దగ్గరికి. దేవుడు విడుదల చేసిన దీవెన నీ దాకా రావట్లేదు. కారణం ఏంటి? అనుమానం. ఎప్పటికీ దేవుని ఒక దీవెని రుచి చూడలేము. కారణం అనుమానం. కానీ ఎప్పటి వరకైతే కనుక నమ్మకాన్ని కలిగి ఉంటావో 100% ఆయన నిన్ను చూస్తున్నాడు నమ్మినట్లయితే కనుక నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు. నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా నీకు ఆయన అరేంజ్ చేయగలడు. ఒక ఉదాహరణ చేసి ముగించుకుందామను. యోహాను సువార్త 5వ అధ్యాయం 2 నుండి 9 వచనాలు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, క్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి
వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండట చూచి, చాలా మొదటిగా మనం దీన్ని మొత్తం చదువుకునే ముందు ఒక వ్యక్తి ఎంతకాలం చూడాలంట 38 సంవత్సరాల నుంచి మనం ఎప్పుడు ఈ యొక్క ఉపమానాన్ని, ఈ జరిగినటువంటి ఈ స్టోరీని మనం నెగిటివ్ యాంగిల్లో చూసుకుంటాం. ఒకసారి ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క మనిషిలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ఈ బైబిల్లో రెండూ నీకు చెప్తుంది చేయబడి. కేవలం పాజిటివే కాదండి, ఒక వ్యక్తి యొక్క నెగిటివిటీ, ఒక వ్యక్తి యొక్క పాజిటివిటీ రెండు ఉన్నాయి. మంచి చెడు రెండు యాంగిల్స్ చూపిస్తున్నాడు ఇక్కడ. చూడండి, ఎప్పుడు నెగిటివ్ చూసుకుంటాం మనం, ఇతరులో పాజిటివ్ చూద్దాం. 38 సంవత్సరాల నుంచి 38 లాంగ్ ఇయర్స్. చూడండి, 1 సంవత్సరం 2 సంవత్సరం 38 సంవత్సరాల నుంచి ఒక కోనేటి దగ్గర, అంటే ఒక చిన్న సరస్సు లాంటిది, ఒక చిన్న లేక్ పక్కన 38 లాంగ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తానంట. ఎందుకు? రోజులో ఏదో టైంలో దేవదూత వచ్చి ఆ కోనేటి నీళ్లు కదిలిస్తుందంట. కదిలించినప్పుడు ఎవరు ముందు దిగుతారో వాళ్ళకి ఎటువంటి రోగమైనా ఏదైనా కానీ సంపూర్ణ స్వస్థత గ్యారంటీ. 38 లాంగ్ ఇయర్స్ అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 ఇంటూ 38 ఎంత? ఫోన్లు టకటక ఫోన్లు చెప్తే ఏమో పిల్లలు నాయకు చూస్తున్నారు, అభిమాని చూస్తున్నారు. అంటే ఇన్ని వేల సార్లు ఆ కోనేటి దగ్గరికి వచ్చి ఆ దేవత నీళ్ళు కదిపింది. అంటే అన్ని వేల సార్లు ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ఎదురు చూస్తున్నాడు. ఆలోచించండి, ఇన్ని వేల సార్లు సంవత్సరానికి 365 చొప్పున 38 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతిరోజు వస్తున్నాడు దేవత. ఏదో ఒక టైంలో 24 hours ఏదో ఒక టైంలో నీళ్ళు కదిలిస్తున్నాడంట. కదిలించినప్పుడు వెళ్ళలేకపోతున్నాడు, ఎవరో వెళ్తున్నారు, ఇతను మాత్రం వెళ్ళలేకపోతున్నాడు. మరి ఇంకా ఏదో వెయిట్ చేస్తున్నాడు అంటే ఎప్పుడో ఒకటి దిగుదామనే కదా, చూద్దాం ఉంటాడు అక్కడ. అందరు స్వస్థపడుతుంది, సరదా చూద్దాం ఉంటాడు. ఖచ్చితంగా దిగుతాను, ఎప్పటికప్పుడు స్వస్థ వస్తుంది, సత్యంలో ఖచ్చితంగా నేను కాళ్ళు నడుస్తాను నమ్మకంతోనే కదా. 38 సంవత్సరాల నుంచి నమ్మకాన్ని కూడా తీసుకున్నాడు. మనం 38 రోజులు కూడా తీసుకోగలమా? 38 days, 38 years నుంచి కళ్ళ ముందు చూస్తున్నాడు. యేసు వచ్చి అడిగితే ఏమంటున్నాడు? అయ్యా, నన్ను కాళ్ళు చేతులు లేవు, నేను కదలలేను. ఈ స్థితిలో నన్ను ఎవరో ఒకళ్ళు ఎత్తి, ఎవరో ఒకళ్ళు సాయం చేస్తే అక్కడ వెళ్ళేది. మరి తెలియదా మరి అక్కడ ఉన్న అతనికి? 30 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడు, కాళ్ళు చేతులు లేవు కాబట్టి అతను ఎవరు నన్ను తీసుకెళ్ళలేకపోతాను అంటున్నాడు. మరి మళ్ళీ వెయిట్ చేస్తాడు. మరి రేపు వస్తారు ఎవరన్నా సాయం చేయడానికి? తెలియదు అతనికి. కానీ ఇక్కడుంటే మా స్వస్థ వస్తుంది, అది ఒక్కడే తెలుసు. ఇక్కడ ఉంటే స్వస్థ వస్తే గ్యారంటీ. ఎవరు సాయం చేస్తే తెలియదు నాకు, ఎలాగో తెలియదు నాకు ఎలా జరుగుతుందో తెలియదు నాకు, కానీ ఖచ్చితంగా స్వస్థ మాత్రం వస్తుంది. ఆ నమ్మకాన్ని 38 సంవత్సరాలు కంటిన్యూస్గా హోల్డ్ చేయడం ఎంత కష్టం. దేవుని సందులో దీవెన గ్యారంటీగా ఉంది. నేను పొందుకోలేకపోతాను దీవెన, కానీ దీవెన మాత్రం ఉంది. ఎలా పొందుకోవాలి నేను, ఏం చేయాలి నేను అనే ఆలోచన మనకు వచ్చింది ఎప్పుడైనా? దీవెన మాత్రం గ్యారంటీగా ఉంది. అక్కడ అతని ఉద్దేశం ఏంటి? ఈ యొక్క కోనేటిలో ఎవరు దిగుతారో, మొదలు ఎవరు దిగుతారో వాళ్ళకి స్వస్థత మాత్రం గ్యారంటీగా ఉంది. కానీ ఎలా దిగాలి దాంట్లోకి ఆలోచన అదే. యేసుక్రీస్తు రాగాడు ఏమంటున్నాడు? అయ్యా, ఇప్పుడు నాకు ప్లానింగ్ అర్థం కావట్లేదు, ఎవరు నాకు సాయం చేయట్లేదు, ఎవరు నా అన్నతమ్ముళ్ళు నా వాళ్ళు ఎవరు రావట్లేదు నాకు సాయం చేయడానికి, నాకు తీసుకెళ్ళడానికి. ప్లానింగ్ చేస్తున్నాడు ఇంకా. కానీ అప్పటికి కూడా నిరాశ పట్టలేదు. అయ్యా, నా జీవితం ఇంతేనయ్యా, నేను నా బతుకు ఇంతేనే అంటలా. అప్పటికీ ప్లానింగ్ చేస్తున్నాడు. ఏమని? ఎలా దిగాలి నీటిలోకి, ఎవరు సాయం చేస్తారు నాకు, ఎలా నాకు అనుకుంటున్నాడు తప్ప 38 సంవత్సరాల నుంచి ఇంకా ప్లానింగ్ చేస్తున్నాడు. చూసారా? మనం 4 రోజులు పోయేటప్పటికి దేవుడు దయ్యం లేదు, ఉదయాన్ని పక్కలిపోతాం. కానీ 38 సంవత్సరాల నుంచి ఎలా దిగాలి, దిగితే మాత్రం గ్యారంటీ, స్వస్థ మాత్రం గ్యారంటీ. కానీ ఆ గ్యారంటీ ఎలా పొందుకోవాలి? మన ఆలోచన వలసిన ఎలాగా? ఖచ్చితంగా దేవుని సందులో దీవెన 100% ఉన్నది. కాదని చెప్పి ప్రపంచంలో ఒక్కరు చెప్పలేరు. ఎందుకంటే కనుక ప్రపంచ జనాభాలో అఫీషియల్ లెక్కల ప్రకారం దగ్గర 38% క్రిస్టియానిటీ ఉంది. అన్అఫీషియల్ లెక్కల ప్రకారం చూస్తే కనుక అరౌండ్ 50 to 55% క్రిస్టియానిటీ ఉంది. అంటే కనుక 750 నుంచి 700 కోట్ల జనాభాలో 400 కోట్ల మంది ప్లస్ యేసుక్రీస్తు వెంబడిస్తున్నారు. 400 కోట్ల మంది ప్లస్ వెంబడిస్తున్నారు. అంటే ఏమీ లేకుండా ఊరిని సరదా కూర్చుంటారా? వచ్చి ట్రై చేసి చూడండి సరదాగా. 4 రోజుల్లో మొత్తం సరదా తీరిపోతాయి. ఇన్ని 100 కోట్ల మంది ఎలా వెంబడిస్తున్నారు? ఏదో ఉంది ఖచ్చితంగా. మరి ఏదో ఉందని నీకు తెలిసింది. మరి ఆ ఏదో ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఆ శక్తి
నీ జీవితం విడుదల కావాలంటే ఆ ఏదో నీ జీవితంలో నువ్వు పొందుకో రుచి చూడాలంటే కనుక చేయవలసింది అది ఖచ్చితంగా ఏదో ఉంది, అది ఏదో నీ పొందుకోవాలి. ఆ రుచి నీ రుచి చూడవలసిందే 100%. బైబిల్ పక్కన పెడతాం, ఈ యొక్క మాటలు పక్కన పెడతాం, లాజికల్గా ఆలోచిస్తే కనుక 100 కోట్ల మంది ఒక మనిషిని ఒక మార్గాన్ని వెంబడిస్తున్నారంటే కనుక ఏదో ఉంది. ఏది లేకుండా 10 మంది వెళ్ళరు, 100 కోట్ల మంది. 2000 సంవత్సరాల క్రితం, ఎప్పుడు ఇదే మాట చెప్తాను, 2000 సంవత్సరాల క్రితం ఒక వడ్రంగి వాడంట, ఏ చదువుడు ఒక పామరుడు, ఆయన 3 సంవత్సరాలు మాత్రమే ఏదో 4 మాటలు చెప్పాడు. తర్వాత ఆయన్ని సిలువేసి చంపేశారు. మరి ఒక దొంగగా, ఒక తప్పుడు వ్యక్తిగా ముద్రించబడి చంపబడిన ఒక వ్యక్తి గురించి 2000 సంవత్సరాల నుంచి ఆయన గురించి ఏడుస్తున్నారు. 2000 సంవత్సరాల నుంచి ఆయన వెంబడిస్తున్నారు. ఎలా సాధ్యం? ఆలోచించండి. ఏదో ఉన్నది, అదేదో పొందుకోలేకపోతున్నావు. ఖచ్చితంగా క్రైస్తవ్యంలో ఏదో శక్తి ఉంది. ఆ శక్తి నువ్వు నేను ఇంకా పొందుకోలేకపోతున్నావు. ఆ శక్తి పొందుకునే ఏకైక మార్గం చెప్తున్నాను, నమ్మకం. 100% ఆయన స్వస్థపరిచే దేవుడు, 100% విడుదలొచ్చే దేవుడు, 100% నువ్వు అనుకున్నది ప్రతి ఒక్కటి నీ జీవితంలో సిద్ధింపజేసే దేవుడు ఆయన. నమ్మగలిగితే, నమ్మకం ఉంది సమస్తం. నమ్ముడు నీ వంతైతే నమ్మవానికి సమస్తము సాధ్యమంట. ఇంత అంత లేదండి, ఎంతైనా చేయగలడు. యేసుక్రీస్తు వెతుక్కుంటూ ఆయన దగ్గర వచ్చాడు. ఇంకెవరైనా స్వస్థపరిచాడు? అక్కడ ఏం స్వస్థపరచలేదండి. ఆ కోనేటి దగ్గర ఒక్కుంటాడా? కోనేటి దగ్గర. ఆలోచించండి, 38 సంవత్సరాల నుంచి ఒక అతను వెయిట్ చేస్తున్నాడంటే కనుక, 38 సంవత్సరాల నుంచి అతను నెంబర్ రాలేదంటే కనుక, ఎన్ని వేల మంది అక్కడ ఎదురు చూస్తున్నారు. ఆ కోనేటి చుట్టూ ఎదురు చూస్తూ ఉంటారు. అన్ని వేల మందిలో ఆ ఒక్కడ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆలోచించండి. 38 లాంగ్ ఇయర్స్ నుంచి ఏ వ్యక్తి ఎదురు చూస్తున్నాడో ఆ వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? సీనియారిటీ. క్లాస్ దేవుడు చూస్తుంది ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి నీ నమ్మకం ఎలా కాపాడుకున్నావయ్యా? యేసుక్రీస్తుకి ఆశ్చర్యం వేస్తుంది. 38 సంవత్సరాల నుంచి ఎలా కాపాడుకున్నావు? దీన్ని చూసినప్పుడు అనుకుంటున్నాడు, 38 రోజులు కాపాడుకోలేకపోతున్నావు. ఎలా ఇస్తాను నీకు దీవెన? 38 రోజులు ఆగలేకపోతున్నావు. నేను దిగి వచ్చేంత వరకు, నేను నీకు ప్రణాళికని సిద్ధం చేసేంత వరకు, నీ జీవితాన్ని సరి చేసేంత వరకు ఆగలేకపోతున్నావు. ఆయన మనల్ని చూసి ఆయనకు నవ్వుగా ఉంది. కానీ ఆ 38 సంవత్సరాల ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి గురించి యేసుక్రీస్తు ఆ ఊరు వెళ్ళి, ఆ వ్యక్తి దగ్గరికి, ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి, వేల మందిలో అతను ఒక్కడిని ఎత్తి అతను స్వస్థపరిచి వెళ్ళిపోయాడు. ఇంకా అంటే అతను ఒక్కడిని స్వస్థపరిచాడు. కారణం ఏంటి అంటే, అందరూ వచ్చి వారం, 10 రోజులు, నెల ఎదురు చూసి వెళ్ళిపోతారన్నమాట. కాబట్టి ఇతను ఒక్కడి దగ్గర వెళ్ళాడు. ఎవరైతే తన నమ్మకాన్ని, తన విశ్వాసాన్ని కాపాడుకుంటారో 100% ఆయన దీవించకుండా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. కానీ నీ నమ్మకాన్ని పరీక్షిస్తున్నాడు, నీ విశ్వాసం పరీక్షిస్తున్నాడు. ఎంత నమ్ముతున్నావు? ఒక ఉద్యోగం వెళ్ళినప్పుడు, ఉద్యోగం మంచి ఉద్యోగం, పెద్ద ఉద్యోగం, ఒక 10 లక్షలు 15 లక్షలు ఇయర్లీ ప్యాకేజ్ ఉంది. ఊరినే నేను రమ్మని పిలిచి ఉద్యోగిస్తారా? ఎన్ని ఎగ్జాములు, ఎన్ని టెస్టులు, ఎంత కాల్స్ తింటారు. ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ అటెండ్ తెలుసుకోండి. ఇంట్రెస్ట్ అటెండ్ అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడు పుట్టావు? ఎక్కడ చదివావు? నువ్వు 1 సంవత్సరం గ్యాప్ వచ్చింది అనుకోండి, ఈ సంవత్సరం ఏం చేసావు నువ్వు? అక్కడ ఏం చేసి, ఇక్కడ ఏం చేసి, ఎన్ని క్వశ్చన్లు, ఎన్ని కాల్స్ తిన్నారు అప్పుడు కానీ ఉద్యోగం ఇవ్వడం కదా. మరి చిన్న ఉద్యోగం నుంచి ఇంత కాల్స్ తిన్నప్పుడు మరి దేవుడు నువ్వు ఊహించని దీవెనలు, నువ్వు చేయలేని పనులు నీకు చేయాలంటే కనుక ఆయన ఎంత కాల్స్ తినాలి? కుదరదు. దేవుడు ఎందుకు కాల్స్ తినాలి? ఉద్యోగస్తుడు కాల్స్తుంటాడు. అది ఆయన హక్కు. దేవుడు నా మాట వద్దు కాదండి. ఖచ్చితంగా ఏ విధంగా అయితే కానీ లోకపరంగా ఒక ఉద్యోగస్తుడు, ఉద్యోగం ఇచ్చే ఆ వ్యక్తి ఏ విధంగా నువ్వు ఎంత కష్టపడగలవు, ఎంత పని చేయగలవు, నీ నుంచి ఎంత లాభం వస్తుందని ఎప్పుడైతే కనుక ఏ విధంగా అయితే కనుక పరీక్షిస్తాడో, మరి నీ దేవుడు పరీక్షిస్తాడు నిన్ను. ఏమని? నువ్వు నమ్ముతున్నావా లేదా? అంతకనేం కాదండి, నువ్వు డబ్బిస్తావా, అది ఇస్తా అడగట్లేదు, నువ్వు నమ్ముతున్నావా లేదా? ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని కాపాడగలవా? ఖచ్చితంగా చివరి వరకు నమ్మకంతో నువ్వు నిలబడగలవా లేదా? పరీక్షిస్తున్నాడు. అనేక మంది ఆ పరీక్షలు ఓడిపోతున్నాం. అనేక మంది ఆ పరీక్షల్లో ఒకానొక రోజు ఎక్కడో చోట పడిపోతున్నాం. ఆలోచించండి. ఎవరైతే ఆ పరీక్షలు చివరి నిలబడతారో, ఎవరైతే ఆ పరీక్షలు చివరి వరకు తమ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాపాడుకుంటారు, 30 సంవత్సరాలు కాపాడుకున్న విశ్వాసాన్ని ఆయన ఎరుగొచ్చి క్రీస్తు అన్నాడు, లెగు వెంటనే నీ యొక్క ఆ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ బెడ్ని నువ్వు రోల్ చేసుకో, వెళ్ళిపోయి అయిపోయింది. నీ విశ్వాసం, నీ నిరీక్షణ అయిపోయింది, నిరీక్షణ ఫలించింది, పద పరిగెట్టి. ఇంకా ఆ మాట ఈరోజు మనకు చెప్తే ఎంత ఆనందం ఉంటుంది. నువ్వు నిగ్గ విశ్వాసంలో
నువ్వు సంవత్సరాల నుంచి చేసినటువంటి నిరీక్షణ ఫలించింది. పదాలే ఇంకా దీవించబడు, ఆనందించు, నీ జీవితం ముందుకు సాగు అని చెప్తే ఎంత ఆనందంగా ఉంటుంది. మరి ఆనందకరమైనటువంటి ఆ మూమెంట్స్ నీకు కావాలంటే కనుక ఈరోజు పరీక్షించబడుతున్నప్పుడు నువ్వు పరీక్షలో నెగడానికి ప్రయత్నించు. నువ్వు పరీక్షించబడుతున్నప్పుడు ఆ పరీక్షలో నువ్వు నిలబడు. పరీక్ష ఖచ్చితంగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కనుక నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అవ్వాలంటే అంత ఎక్కువ పరీక్ష భరించాలి కదా. ఒక చిన్న ప్యూన్ అవ్వాలంటే కనుక ఎక్కువ టెస్ట్లు ఉండవు. అది ఒక కలెక్టర్ అవ్వాలంటే ఎక్కువ టెస్ట్లు ఉంటాయి. ఎంత దీవెన నువ్వు పొందుకోదలిచినటువంటి నీ ఆశ ఎంత పెద్ద ఆశ, దాన్ని బట్టి ఎక్కువ పరీక్షలు, ఎక్కువ ఆటంకాలు, నీ యొక్క విశ్వాసాన్ని ఇంకెక్కువ పరీక్షిస్తారు దేవుడు. కాబట్టి పరీక్షించబడటానికి ఒప్పుకుంటే కనుక దీవించబడటానికి నువ్వు అర్హులు అవుతావు. ఖచ్చితంగా 100% నువ్వు దిగ్గును లెగిసి దీవించబడిన ఆశతో దీవించబడటం గురించి ఆయన మాట వినాలి అంటే కనుక ఈరోజు నమ్మకం కలిగి ఉండు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, నువ్వు దేనినైతే నమ్మకంతో ముందుకు వెళ్ళావో నువ్వు వెనక్కి తిరిగి చూస్తే కనుక ఖచ్చితంగా అది సమస్యలోనే ఉంటారు. నువ్వు దేని విడిచిపెట్టావో ఆ ప్రదేశం, ఆ ప్రాంతం, ఆ వ్యక్తులు సమస్యల్లోనే ఉంటారు. విడిచిపెట్టిన తర్వాత నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నీకు అర్థం కాదు, ఇప్పుడు నీకు అనిపిస్తుంది అవసరం అంటావు విడిచిపెట్టడం, వెళ్ళటం మంచిది అంటావు, కరెక్ట్ అంటావు, తప్పు అంటావు, ఎన్నో అనుమానం వచ్చిందా, అది దేవుని వ్యతిరేకమైనటువంటి మాట. అది అపోదను అనుమానం గురి చేస్తూ అపోదిని ఎప్పటికప్పుడు వెనక లాగుతూ దేవుని యొక్క దీవెనల నుంచి నేను వెనక లాగుతున్నటువంటి అపోది ఒక ప్రణాళిక గుర్తుపెట్టుకో. దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగా అంటే కనుక నమ్మకంతో ముందుకు సాగదాం అని దేవుని మనం పొందుకుందాం. మనం పాల్పడ తీసుకుని ప్రజలు ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు, ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు, ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు, ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు, ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, తగులనే తగులదు, తగులనే తగులదు, తగులనే తగులదు, తగులనే తగులదు. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు, ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు, ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు, ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. బలహీన సమయమైన తన కృపతో నన్ను ఆదుకొనును, బలహీన సమయమైన తన కృపతో నన్ను ఆదుకొనును, నా పాదము తొట్టిలానియడు, నన్ను కాపాడువాడు కొడుతాడు, నా పాదము తొట్టిలానియడు, నన్ను కాపాడువాడు కొడుతాడు. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా
తగులనే తగులదు తగులనే తగులదు తగులనే తగులదు తగులనే తగులదు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు హల్లెలూయా హోసన్నా 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 ఒక్కసారి సాక్షి చెప్తాను, కుమారి సాక్షి చెప్తాను ఒకసారి. అయితే మనకి 6 రోజులు పెట్టాం, బాగుంది కదా, సౌతాన్ని నెమ్మదిగా వైరస్ చాలా తగ్గింది. మనం దేవుని స్వార్థ అనేది ఎంత ముఖ్యమో మనం అనేకసార్లు చెప్పుకున్నాం. మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని ఆశతో వచ్చాం అందరం. ఈ ఒక్కరం ఆత్మీయ జీవితంలో ఎలాగోలా సరదాగా వచ్చేవాళ్ళు ఎవరు ఇక్కడ రాలేదు, నిజమే. అందరం వచ్చాం దేవుని యొక్క పని సాగాలని, మనం ఆత్మీయ ఎదగాలని వచ్చాం అందరం. అయితే ఆత్మీయ ఎదగటానికి అత్యంత ముఖ్యమైన స్టెప్ సువార్త. ఎందుకు? ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు మీ టీచర్ చెప్పిన మాట ఏంటంటే 10 సార్లు చదవటం కన్నా రైట్, బాగుంది కదా, అంతకన్నా కూడా చెప్తానండి. ఇంకొకళ్ళకి టీచింగ్ చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు చదివి కంఠసం పెట్టే కన్నా అదే నువ్వు చదివింది ఇంకొకళ్ళకి చెప్తే ఎలా ఉంటుంది? చాలా స్పీడ్గా, చాలా కరెక్ట్గా వస్తుంది కదా. భక్తి మనకు బాగా రావాలంటే ఏం చేయాలి? ఒక్కళ్ళు చెప్పామనుకో భక్తి బాగా వచ్చేస్తుంది. ఎందుకు? వెంట పడతారు కాబట్టి వెనకాల. పొరపాటు నీతో ఒకళ్ళు వచ్చారనుకోండి, ఇప్పుడు నువ్వు ఒక ఆధారం మానేద్దామంటే వాళ్ళు ఊరుకోరు. నేను రాట్ల చర్చికి నెక్స్ట్ వారం అంతా నువ్వు ప్లాన్ చేయవు కదా, నువ్వు బైబిల్ చదవు. వాళ్ళు డోట్లు వేస్తుంటారు, అలాగా ఇదేంటి, దీనికి అర్థం ఏంటి, వాళ్ళు నువ్వు బైబిల్ చదవాలి. ఇప్పుడు నెక్స్ట్ నీకు సమస్య కొంచెం అంటే వాళ్ళకు నువ్వు ప్లాన్ చేయాలి ఇప్పుడు కదా. నీ గురించి వచ్చి వాళ్ళ గురించి ప్లాన్ చేస్తావు, వాళ్ళు బైబిల్ చదువుతావు, వాళ్ళు తెచ్చి వస్తావు. అంటే ఏంటి? భక్తిలో ఎదగాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎగవాడు ఉండాలి, తోసేవాడు. ఆ తోసేవాడు నేను పెట్టలేను, మీరు పెట్టుకోండి. కాబట్టి సువార్త అనేది అత్యంత ముఖ్యం. దేవుని యొక్క పని. మనం ఎవరైనా నాకు ఒక్కడు కూడా తెలియదని చేయగలరన్నా? నాకు ఒక్కడు కూడా తెలియదు. బాకీ పిల్లలు కూడా చేయలేరు. ముందు చేస్తున్నాడు, నందు ఏది ఎత్తలేదా? ఓకే కదా, అందరికీ తెలుసు. ఒక్కళ్ళకి తెలియకుండా ఎవ్వరు లేవు. మొన్న చెప్పాను, మొన్న ఎక్కడికి వెళ్ళినా కానీ పక్కన మనకు కూడా కావాలి. బండి మీద వెళ్ళేవాళ్ళు ఫ్రెండ్ కావాలి వెనకాల. ఎవరైనా వెళ్తాం మనం, మగ పిల్లలు పోనీ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ సినిమా దగ్గర నుంచి, ఫ్రెండ్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ పక్కన కావాల్సిందే. వాళ్ళకి సమస్య లేదు, అసలు బట్టలకి వెళ్ళాలంటే కానీ 10 మంది కావాల్సిందే. మరి చర్చికి ఎందుకు వద్దు? ట్రై చేయండి. ఖచ్చితంగా సువార్త అనేది క్రైస్తవ జీవితంలో మూలం. సువార్త మనం చేయటం నేర్పించకపోతే కానీ తప్పు నాదే అవుతుంది. సువార్త అనేది అత్యంత ముఖ్యం. ఆ సువార్తను మనం విడిచిపెట్టద్దు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కళ్ళని తీసిన ప్రతి నెలకు ఒక్కళ్ళు టార్గెట్. జనవరి చివరి వారం లేకపోతే కానీ ఫిబ్రవరి మొదటి ఆదివారం నుంచి హైదరాబాద్లో ఆరాధనలు మొదలవుతాయి. నేను వెళ్తాను హైదరాబాద్, కంగాపడకండి. మీరు ఆరాధనలు ఆపేస్తామని కంగాపడకండి, ఇక్కడ ఉంటారు, కంగాపడకండి. నేను వెళ్తాను, హైదరాబాద్ వెళ్తాను. విజయవాడ కూడా అదేవిధంగా ప్రయత్నిస్తున్నాం. విజయవాడ మరి లేట్ అవుతుంది లేదు నాకు తెలియదు, కానీ ఫిబ్రవరి 1st సండే మాత్రం హైదరాబాద్లో ఆరాధనలు మొదలవుతాయి. అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. రాకపోకలు అంత ఈజీ కాదు. విజయవాడ కూడా మొదలైతే కనుక కాకినాడ నుంచి రాజమండ్రి చూసుకుని, విజయవాడ చూసుకుని, హైదరాబాద్ చూసుకుని వెళ్ళాలి నేను ఒక్కడిని. అంత లాంగ్ జర్నీ, దగ్గర 650 కిలోమీటర్లు ఒకవైపు, 1100 కిలోమీటర్లు ఒక రోజు జర్నీ అంటే ఇందా లెక్కేసుకుంటా నేను.
20 hours కార్ డ్రైవింగ్ ఉంటుంది. అప్ 10 డౌన్ 10 మినిమం 22 hours కంటిన్యూస్ కార్ డ్రైవింగ్ ఉంటుంది. కాబట్టి అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అది దేవుని పని. దేవుని పని ఇప్పుడు సరదాగా ఈజీగా ఆకతాయితనంగా ఉండదండి. అది ఎంతో కష్టంతో ఎంతో భారంతో కూడుకున్నటువంటి పని. నువ్వు పని మొదలు పెడితే కనుక విజయం ఇచ్చే దేవుడు. వారానికి ఆదివారం పూట 22 గంటలు నేను డ్రైవింగ్ చేయడానికి సిద్ధపడుతున్నాను. అది ఆ పనిని సఫలం చేయాలని అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైనా హైదరాబాద్లో కాంటాక్ట్స్ తెలిసి ఉన్నట్లయితే ఆ కాంటాక్ట్స్ నాకు షేర్ చేసుకుంటే కనుక నేను వెళ్ళినప్పుడు వాళ్ళని కలుస్తాను. ప్రార్థనలు ఆత్మీయంగా ఎదగటానికి ఈవినింగ్ ఉంటుంది. ఈవినింగ్కి ప్లాన్ చేస్తున్నాం. అది ఎప్పుడు ఏ టైంలో ప్లాన్ అయిందో అది కూడా మీకు షేర్ చేస్తాను. ప్లాన్ చేసి ముగించుకుందాం. ప్రార్థన. సకలమైన ఆశీర్వాదంలో కారణబుద్ధుల పరలోక తండ్రి, సౌందర్య శక్తులు దేవా, మీకు ఇలా కూడా చేయించుకుంటున్నాం తండ్రి. మీ ఏర్పాటు తండ్రి, మీ ప్రణాళిక దేవా, మీ మాటను పట్టుకుని తండ్రి బిడ్డల దేవా హైడ్రేట్ వెళ్తున్నప్పుడు తండ్రి దేవా బిడ్డల జీవితంలో తండ్రి దేవా మీ యొక్క వెలుగులు మీద ఇచ్చేవలసిందిగా తండ్రి, మీ మాటని ఒప్పుకుని తండ్రి, మీ మాటని నమ్మి తండ్రి, మీ మాటను పట్టుకుని తండ్రి దేవ ఎవరు ముందు అడుగు వేస్తారు తండ్రి, మీరు దేవ అవమానించేది మీరు కాదు తండ్రి. అనుమానంతో వెనకడుగు వేసిన వారు దేవా మీరు ఏమీ చేయలేకపోవచ్చు కాదు తండ్రి. నమ్మకం ముందు అడుగు వేసిన వారు ఏ ఒక్కరిని తండ్రి విడిచిపెట్టే దేవుడు మీరు కాదు తండ్రి దేవా. నమ్మదగిన వాడు తండ్రి దేవా. మీరు మాకు తండ్రి 7 సంవత్సరాల క్రితం మీరు వాగ్దానం చేశారు తండ్రి. హైదరాబాద్లో ఉన్నప్పుడు వాగ్దానం చేశారు తండ్రి. తిరిగి తండ్రి ఏడు తీసుకొస్తానని వాగ్దానం చేశారు తండ్రి. ఆ మాటను పట్టుకుని తండ్రి 7 సంవత్సరాల కాకినాడలో ట్రైనింగ్ తర్వాత తండ్రి తిరిగి దేవ హైదరాబాద్లో అడుగు పెట్టాలని సిద్ధపడుతున్నాం తండ్రి దేవా. తండ్రి విజయవాడ హైదరాబాద్ అనే తండ్రి నీ యొక్క ఆలోచనల తండ్రి, నీ యొక్క ఉద్దేశం తండ్రి. కాకినాడలో తండ్రి 7 సంవత్సరాల దేవా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నావు తండ్రి. కష్టతరమైన ఈ సేవను తండ్రి, కష్టతరమైన దేవా అన్ని టెరైన్స్ లో తండ్రి, కష్టతరమైన తండ్రి అన్ని రకాల మనుషుల మధ్య తండ్రి, అన్ని రకాల ఆటంకాల తండ్రి దేవా 7 సంవత్సరాల తండ్రి కేవలం మీ ఆటంకాలనే చూసాము తండ్రి. కేవలం 7 సంవత్సరాలు తండ్రి చర్చి లేక తండ్రి గుడాలు కూలిపోతూ తండ్రి, వర్షంలో తడుస్తూ తండ్రి, ఎండలు ఎండిపోతూ తండ్రి దేవా కేవలం దేవా 100% కేవలం దేవా సంఘంగా మేము ఆటంకాలు చూసాము తండ్రి. సంఘస్థులందరూ దీవించబడారేమో కాదు నేను తండ్రి కేవలం 7 సంవత్సరాల ఆటంకాలు మాత్రమే చూసి నేను తండ్రి దేవుని చూడటానికి తండ్రి దేవని నువ్వు ఏర్పాటు చేసిన తండ్రి దేవా ఆ విజయవాడ హైదరాబాద్ ప్రాంతాల్లోనికి తండ్రి దేవా నీ మాట అడుగు పెట్టబోతున్న పరిశుద్ధాత్మ దేవా ఆ తండ్రి వేల్స్ పట్టణంలో తండ్రి ఏ విధంగా తండ్రి దేవా ఉజ్జీవాలను రేపావు తండ్రి దేవా ఆ ఉజ్జీవాల తండ్రి ఈ రోజు మొదలుకొని తండ్రి నూతన సంవత్సరం మొదటి ఆరాధన మొదటి పునరుద్ధాన దినం రోజు తండ్రి ఈ రోజు మొదలుకొని తండ్రి ప్రపంచ వ్యాప్తంగా తండ్రి ఉజ్జీవాలను దేవా రగలాలని తండ్రి మీ పని తండ్రి ముమ్మరంగా సాగాలని తండ్రి కరుణ వలన తండ్రి సంవత్సర కాలం దగ్గర తండ్రి ప్రపంచ వ్యాప్తంగా ఆరాధనలో చల్లబడిపోయిన తండ్రి చెప్పబడిపోయిన తండ్రి దేవా అనేక సంఘాలు మొత్తపడిన తండ్రి అనేక రకాలుగా సమస్యలు వచ్చినాయి తండ్రి వాటన్నిటిని జయించి తండ్రి ఈ నూతన సంవత్సరంలో తండ్రి మీ యొక్క పని బలంగా సాగాలని తండ్రి దేవా అందరూ తండ్రి నీ పని చేయటం గురించి తండ్రి నడుము బిగించి తండ్రి దేవా మా బాధలను కష్టాలన్నింటినీ పక్కన పెట్టి తండ్రి దేవా ఉద్యోగంతో తండ్రి దేవా రగిలించబడాలని తండ్రి ఆశిస్తూ దేవా మొదటిగా తండ్రి చెప్పటం కాదు తండ్రి చేసి చూపించాలి తండ్రి దేవా చెప్పటం దేవా స్వాత చేయమని చెప్పటం తండ్రి దేవుని పని చేయమని చెప్పటం ఇది తండ్రి కానీ మొదటి అడుగు నేను వేస్తాను తండ్రి దేవా వారానికి తండ్రి ఆదివారం పూట దేవా 22 గంటలు డ్రైవింగ్ చేయడానికి తండ్రి నేను సిద్ధపడుతున్నాను తండ్రి రాత్రి పగళ్ళు తండ్రి దేవా మీ గురించి పని చేయడానికి మీరు సిద్ధపడుతున్నాను తండ్రి దేవా కష్ట సుఖాలు మీకు తెలుసు తండ్రి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు తండ్రి ఎటువంటి ప్రయాసం మీకు తెలుసు తండ్రి కానీ దేవా ప్రతి ఒక్క దానికి తండ్రి అడుగు ముందుకు వేస్తున్నాం తండ్రి ఖచ్చితంగా కానీ లేదు ఖచ్చితంగా తండ్రి దేవా నువ్వు దీవించబోతున్నావు తండ్రి కానీ అనే ప్రసక్తి లేదు తండ్రి 100% తండ్రి దీవించావు తండ్రి నమ్మకం అడుగు ముందుకు వేస్తున్నావు తండ్రి నమ్ముట నీ వంతు నమ్మడానికి సమస్తము సాధ్యమైన తండ్రి ఈరోజు వాక్యం చెప్పుకున్నావు తండ్రి నమ్మి తండ్రి బిడ్డలు వెళ్తున్నారు తండ్రి నమ్మి తండ్రి మేము వెళ్తున్నాం తండ్రి నమ్మకం అనేది దేవా క్రైస్తవ్యానికి పెట్టుబడి తండ్రి నమ్మకం అనేది తండ్రి దేవా క్రైస్తవ జీవితంలో అత్యంత ముఖ్యమైన తండ్రి దేవా మీకు ఇచ్చే కానుక కన్నా తండ్రి మీకు ఇచ్చే దశభాగాల కన్నా తండ్రి మీకు ఇచ్చే దేవా దేనికన్నా తండ్రి అత్యంత ముఖ్యమైన తండ్రి నమ్మకం దేవా ఆ నమ్మకాన్ని పెట్టి ముందుకు సాగుతున్న పరిశుద్ధాత్మ దేవా దేవా విజయాన్ని దయచేవలసిందిగా తండ్రి ఇక్కడ ప్రతి ఒక్క విజయంతో పెట్టుకుంటున్నాం తండ్రి దేవా కాకినాడ సంఘాన్ని తండ్రి దీవించవలసిందిగా తండ్రి మధ్యాహ్నం దేవ రాజమండ్రిలో ఆరాధనకు పోతున్నప్పుడు తండ్రి దేవా రాజమండ్రిలో వస్తున్న ఆటంకాలను తండ్రి మేము అధిగమించగలిగి తండ్రి రాజమండ్రిలో కూడా తండ్రి చర్చి ప్లేసుకొని తండ్రి అక్కడ కూడా తండ్రి చర్చి కట్టించడానికి తండ్రి ఆశపడుతున్నప్పుడు తండ్రి మీ ప్రణాళిక తండ్రి మీ పని మీరు చేసుకోవాల్సిందిగా తండ్రి రాజమండ్రి సంఘాన్ని కూడా తండ్రి బలపరచవలసిందిగా తండ్రి దేవా ఈ సంవత్సరాంతం లోపు తండ్రి 5 సంఘాలు 5 ప్రాంతాల్లో మేము తండ్రి ఆశిస్తున్నాం తండ్రి దేవా అభివృద్ధి చెందిన స్థితి
స్థుతులు ఆశిస్తాం పరిశుద్ధాత్మ దేవ. దేశాన్ని గురించి ప్రతి గురించి అచ్చిక పరుస్తుందిగా ఏ స్పర్శతను విడిచిన తండ్రి. ఆమేన్.